8వ మాసంలోకి అడుగు పెట్టబోయే ముందు రాబోయే రోజుల్లో మన స్థితి, మన పరిస్థితి, మన గతి ఎలా ఉంటుందో దేవుడు ఈ జూలై మాసం చిట్ట చివరి పరిశుద్ధ నిర్మాణాడు మనతో మాట్లాడుతుండగా మనము ప్రేరేపించబడి పశ్చాత్తాపంతో మన మార్గాలు మార్చుకొని సత్యమైన సజీవమైన ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు రాబోయే దినాలన్నీ మనకు ఆశీర్వాదకరాలుగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు దివ్యనామంలో మరొకసారి మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇప్పటి వరకు పాటలు పాడి నేను మహిమపరిచిన బిడ్డలు, వాయిద్యములు వాయించి మహిమపరిచిన బిడ్డలు, చప్పట్లు కొట్టి పాటలు పాడే వారితో కలిసి పాటలు పాడి నేను మహిమపరిచిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించినందుకు ప్రతిఫలం మీ పరలోకం నుంచి మీ గుప్పెడు విప్పి బిడ్డల యొక్క కుటుంబాల మీద, చేతి పనుల మీద, ఉద్యోగముల, వ్యాపారాల మీద కుమ్మరించండి. ఆత్మీయంగా బిడ్డలను బలపరచండి నాయన. మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదవబడినటువంటి లేఖనాలలోని అర్థాన్ని, పరమార్థాన్ని ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల ద్వారా మీరు మాతో ఏమి మాట్లాడనై ఉన్నారో, మా ఆరాధన అర్పణ కొరకు దేవుని మాటలు, మీ మాటలు ఏమి సిద్ధపరచబడి ఉన్నాయో మాకు అర్థమయ్యేటట్లుగా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ యందు విశ్వాసం ఉంచడానికి ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్న మీ కృపకై వందనాలు. జ్ఞానాన్ని మాకు దయచేయండి. మీ వాక్యము మాకు వినపడుతుండగా అయ్యా అర్థం చేసుకుని జ్ఞానంతో ఆలోచన చేసుకొని మీ మార్గంలో నడవడానికి నీ కృపను గ్రహించండి. అల్పుడును అయోగ్యుడును అయినటువంటి నన్ను నీ సులువ చాటును మరుగులు చేసుకొని నీ బోరగా వాడుకొని పరిశుద్ధాత్మదేవ మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచి నడిపించమని, సర్వలోకమునకు ఈ సువార్త ప్రకటిస్తూ ఉండగా మీ కృపలో ప్రతి బిడ్డను భద్రపరిచి సత్యలోకమునకు నా తండ్రి నీ పరలోక రాజ్యమునకు వారసులుగా సిద్ధపరిచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు దివ్యనామములో నిన్నే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. కూర్చున్నాము. దేవుని బిడ్డలారా, ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం మనం చదువుకున్నాం. మరొకసారి నేను చదివి వినిపిస్తాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట మార్కు గారు మనకి తెలియపరుస్తున్నారు ఆత్మదేవుడి ద్వారా. మీరు సర్వలోకానికి వెళ్ళండి, వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఈ సృష్టికంతటికి సువార్తను ప్రకటించండి. ఆ సువార్తను విని నమ్మిన వాళ్ళు బాప్తిజం పొందుకుంటాడు. విని బాప్తిజం పొందుకుంటాడు. బాప్తిజం అంటే కడుక్కుంటాడు. ఈ సువార్తను విని, ఈ మాటలు విని, నా మాటలు విని, నేను తండ్రి దగ్గర నుంచి ఏ మాటలు పొందుకొని వచ్చానో ఆ మాటలు విని నమ్మి బాప్తిజం అంటే కడుక్కోవడం. ఎవరైతే కడుక్కుంటారో వాళ్ళంతా కూడా రక్షింపబడతారు. వాళ్ళు నమ్మలేదనుకో, వాళ్ళకి బాప్తిజం లేదు. నమ్మి బాప్తిజం పొందిన
వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మకపోతే శిక్ష. నమ్మనోడు ఎట్టా బాప్టిజం తీసుకోడు, అంటే కడుక్కోడు, నీళ్ళలో మునగడు, తను తాను ఒప్పుకోడు. ఎందరైతే తనను అంగీకరించినో వారందరికీ దేవుని కుమారులు అయ్యేటువంటి ధన్యత నేను ఇస్తాను, వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి ఎవరైతే కడుక్కుంటారో, ఏంటి కడుక్కోవడం? తమ పాత రోత జీవితం ప్రభువు మాటలు విన్న తర్వాత తండ్రి యొక్క ఉద్దేశం ఏంది? తండ్రి ఉద్దేశం ఏమిటి? ఆ తండ్రి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించారు భూమి మీద. ఈయన ఏం చెప్తున్నాడు? రక్షణ పొందుకోండి అంటున్నాడు, మిమ్మల్ని మీరు కడుక్కోండి అంటున్నాడు. ఏం కడుక్కోవాలి? ఏం కడుక్కుంటే రక్షణ పొందుకుంటాం. ఈ లోకంలో రక్షకులు ఉన్నారు చాలా మంది. ఎవరు రక్షకులు? ఈ లోకంలో ఉండే రక్షకులు, భౌతికమైనటువంటి రక్షకులు ఎవరు? రక్షక భటులు అంటాం వాళ్ళని మనం. ఇంకా బాగా మీకు అర్థమయ్యేటట్టుగా ఎవరు వాళ్ళు? రక్షక భటులు ఎవరు తెలీదా? చెప్పాలి కదా మరి అడిగినప్పుడు. రక్షక భటులు ఎవరు? పోలీసులు. ఎందుకున్నారు పోలీసులు ఇక్కడికి? ఎందుకున్నారు ఇక్కడ పోలీసులు? ఇక్కడంటే ఇక్కడ కాదులే, ఈ లోకంలో ఎందుకున్నారు పోలీసులు? వాళ్ళు ఎందుకు పెట్టారు పోలీసులని? ఎందుకు పెట్టారండి? ఎవరికి తెలీదా? చెప్పరే, మీకు అర్థం కావడానికే నేను అడిగేది. ఇవన్నీ మీకు అర్థం అవుతాయి. ఒక్కొక్క మాట అడిగినప్పుడు ప్రశ్న అడిగితే చెప్తూ ఉంటే ఇంకా మీకు అర్థమయ్యేదానికి ఇంకా మాటలు చెప్తూ ఉంటాం. కాబట్టి పోలీసులు ఎందుకున్నారు ఇక్కడ భూమి మీద? జరగకుండా ఒకరికొకరి మీద కనుక్కుంటుంటే ఆ కొట్టుకోండి అని చెప్పడానికా? కాదు, వాళ్ళని విడదీయడానికి, వాళ్ళకి వీళ్ళకి సర్ది చెప్పడానికి, మాట వెనుక మధ్య రెండు తగిలించడానికి, న్యాయం చేయడానికి, ఇంకా వాళ్ళ మాట వెనుక మధ్య లోపలేసేసి న్యాయస్థానానికి అప్పగించడానికి ఈ లోకంలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి రక్షక భటులు వాడు. ఈ లోకానికి భౌతికంగా రక్షక భటులు ఎవడన్నా ఉన్నారు? వాడు అయ్యా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఎన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళాడయ్యా, మా సెలవులు లేకపోతే మా ఇంట్లో ఉండే గుడ్డలు ఎన్ని దొంగతనం చేస్తాడయ్యా అని చెప్తాడు. అంతే కదా? చెప్తే ఆ మాట చెప్తే ఆయన ఏం చేస్తారంటే, ఎవరు చేశారయ్యా దొంగతనం? అయ్యా అదిగో పలానా వాడు. చూసావా నువ్వు? చూశానయ్యా. సరే పంపించుకురా అంటాడు. పోయి మనుషులు పంపించి కానిస్టేబుల్ పోయి తీసుకొని వస్తారండి. ఎవరా నువ్వు దొంగతనం చేసావా అంటే నేను చేయలేదు అంటాడు. సరే కాసేపు బుకాయిస్తాడు, రెండు తగిలిస్తే అప్పుడు చేశానంటాడు, అప్పుడు ఇస్తాడు ఆయన. అది భౌతికమైనటువంటి దొంగతనం. అది ఇప్పుడు ఎవడన్నా వెళ్ళి అయ్యా అపవాది వచ్చాడు, సైతాన్ వచ్చాడు, లూసిఫర్ వచ్చాడు, నా ఆత్మని దొంగతనం చేసి తీసుకెళ్ళాడయ్యా అని రక్షక భటులకి చెప్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే వాళ్ళు ఎట్లా చూస్తారు మనల్ని? మీరు చెప్పండి. ఎవరైనా చూస్తారా మన శాస్త్రులు? వాళ్ళ ఫీలింగ్ ఎట్టుంటుంది? నా ఆత్మని దొంగిలించాడయ్యా, లూసిఫర్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు నా ఆత్మని, నన్ను చెడ్డ మార్గంలో నడిపిస్తున్నాడు వాడు, నన్ను రక్షించయ్యా అని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏమంటారు వాళ్ళు? వారా పిచ్చోడా, ఆత్మనేంది దొంగతనం చేసేది ఏంది, లూసిఫర్ ఏంది, ఊరా మెంట్లో తాగు తాగొచ్చా అని అంటారు. అంతే కదా? కాబట్టి ఇక్కడ రక్షకుడు ఏం చెప్తున్నాడంటే, ఈ రక్షకుడు ఎవరంటే మన ఆత్మలని కాసేవాడు. లోకము శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది దేవుని రాజ్యం. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి రాజ్యానికి మనం వారసులుగా ఉండడానికి ఈ భూమి మీద మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అపవాది మన దగ్గర నుంచి ఆత్మని దొంగిలించకుండా ఆత్మని మనం తెలుసుకొని జాగ్రత్త పడడానికి రక్షకుడు ఉద్భవించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు వింటే మన ఆత్మ రక్షింపబడుతుంది అని
ఈ మాట మీరు వెళ్ళి అందరికీ చెప్పండి అని ప్రభువులు వారు చెప్పారు. అదే మనం చదువుకున్నదా. మీరు నమ్మండి, ఆత్మ అంటే ఏందో తెలుసుకోండి. ఆయన రక్షకుడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. చచ్చిపోతాం అందరినీ, కానీ దేవుని రాజ్యంలో ఉండేది ఆత్మలు మాత్రమే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ప్రకారంగా దేవుని దగ్గరికి చేరుకుంటాయి. ఈ శరీరం మట్టికి మట్టి అయిపోతే ఆత్మ మాత్రము ఆయన ఇచ్చిన దేవుడి దగ్గరికి వెళ్తాడు. మంచి చేస్తే తీర్పులోకి రారు, మంచి చేయకపోతే తీర్పులోకి వస్తారు. అక్కడ ఉండదు, అంతే. పరదేశంలో ఉండదు అది. అక్కడ తీర్పు సమయంలో అన్ని తీర్పు తీర్చడానికి ఉన్న ఆత్మలన్నింటినీ అక్కడ తీర్పు తీరుస్తారు. ఆ తర్వాత పాతాళానికి తీసుకెళ్ళిపోతాయి. కొన్ని ఆత్మలు పాతాళానికి, మంచి చేసిన ఆత్మలు, వెలుగుంది ఆత్మలన్నీ దేవుడి రాజ్యానికి చేరుకుంటాయి. జరిగే తతంగం అంతా అదే, అక్కడ జరిగే సందర్భం అదే అక్కడ. కాబట్టి మనం తీర్పులోకి రాకూడదు. మీరు తీర్పులోకి రాకండి, పరిశుద్ధముగా ఉండండి, నక్షత్రాలాగా వెలుగొందండి, అప్పుడు మీరు దేవుని రాజ్యంలో ఉంటారు అనేటువంటి సువార్త వెళ్ళి చెప్పాలంట అందరికీ. దానికి ముందే లూకా సువార్తలో దేవుని దూత ప్రత్యక్షమై చెప్తాడు, మీకు అందరికీ గొప్ప సువార్త తీసుకొచ్చాను, లోక రక్షకుడు పుట్టబోతున్నాడు, ఇదిగో ఫలానా సత్రంలో ఉంటాడు ఆయన, పోయి చూడండి, తొట్టిలో పడుకోబెట్టుంటారు, పోయి చూడుకోండి అని పశువుల కాపరులకు చెప్తే వాళ్ళు వెళ్ళి చూసి నిజమే అన్నారు. వాళ్ళు వెళ్ళి అంతా ప్రకటించారు, వాళ్ళు చెప్పుకుంటా వెళ్ళారు వాళ్ళందరూ కూడా, దేవుని బిడ్డలారు. ఇప్పుడు కూడా మనకు కూడా సువార్త మన దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చిన సువార్తని మనం కూడా నమ్మాం. నమ్మి ఏం చేసాం? నమ్మి మనం దేవుని నమ్మాం కదా, నమ్మి ఏం చేసాం అయ్యా అంటే కడుక్కున్నాం. అంటే పాత ఎన్ని అలవాట్లు, పద్ధతులు ఏవేవి ఉన్నాయా అవన్నీ కడుక్కున్నావా లేదా? చేతులెత్తి ఏం చెప్పగలే. ఒకసారి మనమే మనసులో ఆలోచన చేసుకొని మనం అనుకుంటే చాలు. మనసులో, మన హృదయాల్లో దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనం చెప్పుకునే విధానం అంతా దేవుడు గమనిస్తుంటాడు. ఎందుకంటే మన హృదయాల్లో ఉంటాడు ఆయన. దాన్ని తాను తగ్గించుకొని మన హృదయంలోకి వస్తాడు ఆయన. హృదయంలోకి వచ్చి నువ్వు చెప్పే ప్రతి మాట, హృదయంలో ఉండే మాట అంతా కూడా ఆయన ఉంటాడు కాబట్టి ఆయన వింటాడు. ఆయన ఉంటాడు కాబట్టి ఆయన వింటాడు. ఉంటాడు అని మనం నమ్మాలి. మన హృదయాల్లో ఉంటాడు ఆయన. కనుక దాన్ని తగ్గించుకొని ఆయన వచ్చి మన హృదయంలో ఉండి మనకు నడిపిస్తూ ఉంటాడు. మనం ఏదైతే నోటుకుండా చెప్పామో ఆయనకి, అదన్నీ ఆయన వింటాడు, ఇక్కడే ఉంటాడు కాబట్టి మనం రక్షించబడ్డాము అని అనుకుంటున్నాం, మేము కడుక్కున్నాం, బాప్టిజం తీసుకున్నాం అని అనుకుంటున్నాం. కానీ అదే రీతిలో మనం ఉన్నామా లేదా అని మనం ఆలోచన చేసుకోవాలి. నమ్మని వారికి శిక్ష. నువ్వు కడుక్కొని కూడా, బాప్టిజం తీసుకొని కూడా ఆ పాత పద్ధతిలాగా మా అట్టాగే నడుస్తూ ఉంటే అది నమ్మినట్టు కాదు. బాప్టిజం తీసుకుంది ఒట్టిదే. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? బాప్టిజం తీసుకోండి అంటే కడుక్కోండి అన్నాడు. కడుక్కున్నామా లేదా మనం టెస్టులు చేసుకోవాలి. మనం ఎవరు టెస్టులు చేయరు. వచ్చి బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఆ టెస్టు, ఈ టెస్టులు చేయరు ఎవరు. మనమే మోకాళ్ళు వేసి కూర్చొని మన టెస్ట్ మనమే చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? మన టెస్ట్ మనమే చేసుకోవాలి. ఎదుటోడు వచ్చి చేశాడు అనుకో, ఎవడన్నా వచ్చి చేశాడు అనుకో, టెస్ట్ చేయడానికి, పరీక్ష చేయడానికి వాడు వచ్చాడు అనుకో, ఏమవుతాడు వాడు? పరీక్ష చేయడానికి వాడు వచ్చాడు అనుకో, అప్పుడు వాడు ఏమవుతాడు? ఏమంటాం మనం అండి? బాబాయా పో, నీ పన్ను చూసుకోపో, మాకు తెలుసులే, నీ పన్ను చూసుకోపో, మా చెప్పడానికి వచ్చాడు పెద్ద నుంచి బా ఇంతని పరీక్ష చేయడానికి వచ్చాడు. అదే ఆత్మదేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటే నువ్వు పరీక్ష చేసుకో అన్నప్పుడు చెప్పేవే అది ఆత్మని కానీ అంటారా? అనలేం కదా మనం.
ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడికి ప్రతి విషయం చెప్పుకునేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అంతరంగంలో మనకి ఆ ప్రేరేపణ కలిగిస్తాడు. ప్రేరేపణ కలిగించి ఇది తప్పు, ఇది సరిదిద్దుకో అనే ఆత్మ మనతో మాట్లాడుతునేటప్పుడు అప్పుడు మనం సరిదిద్దపడతాం. అది కడుక్కోవడం అంటే అదే, బాప్టిజం తీసుకోమంటే అర్థం అదే. అది నీళ్ళల్లో కడుక్కోవడము, నీళ్ళలో మునగడము, భౌతికంగా లోకానికి చూపిస్తున్నాం మనం అంతే. నేను కూడా రక్షణ పొందుకున్నాను లోకానికి చూపిస్తున్నాం మనం. హృదయంలో ఉందా లేదా ఆ బాప్టిజం, హృదయానికి చేసుకున్నామా లేదా అని మనం ఆలోచన చేసుకోవాలి. హృదయానికి మనం బాప్టిజం తీసుకున్నామా లేదా అని ఆలోచన చేసుకోవాలి. హృదయానికి చెయ్యాలి ముందు, హృదయానికి సున్నతి అన్నాడు ఆయన, సున్నతి. కాబట్టి ఆ కడుక్కోవడం లేకపోతే తీసేసుకోవడం ఇవన్నీ మన హృదయానికి సంబంధించినటువంటి మాటలు. రక్షణ మన హృదయానికి సంబంధించినటువంటి, మన ఆత్మకు సంబంధించినటువంటి. కాబట్టి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుంటే మనం ఎంత జాగ్రత్త పడితే, ఎంత మెలకువ కలిగి ఉంటే అంత మనకి రక్షణ భాగ్యాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది దేవుడు. దాన్నే మహిమైశ్వర్యము అన్నాడు. దేవుని కృప మహిమైశ్వర్యం అన్నాడు, మహిమైశ్వర్యము అన్నాడు. ఆయన మహిమతో నిండినటువంటి ఐశ్వర్యం, పరలోకానికి సంబంధించినటువంటి ఐశ్వర్యం మన హృదయంలో ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఈ లోకానికి సంబంధించిన ఐశ్వర్యం మన డబ్బాల్లో, డబ్బులు పెట్టిల్లో ఉంటుంది. పరలోకానికి సంబంధించినటువంటి మహిమ ఐశ్వర్యం మన హృదయంలో ఉంటుంది, ఉత్పన్నమవుతుంటుంది ఐశ్వర్యం మన లోపల. పరలోకానికి సంబంధించిన పరిశుద్ధత అనేటువంటి ఐశ్వర్యం మన హృదయంలో ఉత్పన్నమవుతుంటుంది. కాబట్టి దేవుని రాజ్యము ఎవరితో ఉంటుందంటే నీతిమంతులు, యథార్థవంతులు, విశ్వసించిన వారు, నమ్మకస్తులతో ఉంటుందంట ఆయన రాజ్యం. అందుకే గొర్రెపిల్ల రక్తంలో కడుక్కున్న వాళ్ళు అని రాసింది ప్రకటన గ్రంథంలో. ఎవరయ్యా వీళ్ళందరూ అంటే గొర్రెపిల్ల రక్తంలో కడుక్కున్న వాళ్ళు, పరిశుద్ధత అనే మహిమ ఐశ్వర్యం పొందుకొని వచ్చిన వారికి. మనకి ఏ ఐశ్వర్యం ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. దేవుడు వెళ్ళండి, వెళ్ళి అందరికీ చెప్పండి అన్నాడు ఆయన. వెళ్ళి అందరికీ చెప్పిపోండి, ఇంకా నా శిష్యులుగా చేయండి అన్నాడు అందరినీ. నా శిష్యులుగా చేయండి అందరినీ. కాబట్టి మొట్టమొదట మనం శిష్యరికం సంపాదించుకుంటే ఆ తర్వాత ఇంకొకరికి ఆ శిష్యరికాన్ని మనం తెలుపబడతాం. అలా లేకపోతే అలాగా ఏం చెప్తాం వాళ్ళకి? మనమే లేకపోతే మనం ఇంకొకరికి శుభవార్త ఏం చెప్తాం? ఏ శుభవార్త చెప్తాం? ఏందా శుభవార్త? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. శుభవార్త చెప్పాలంట. చెప్తున్నావా మనం? ఊరికి యేసయ్య దగ్గరికి రండి, నీకు జలుబు తగ్గిపోద్ది. యేసయ్య దగ్గరికి రండి, మీ నడువుల నొప్పులు తగ్గిపోతాయి. యేసయ్య దగ్గరికి రండి, చర్చికి రండి, ప్రార్థన చేసుకోండి, మీకు సంతానం వస్తుంది. చర్చికి రండి, మీకు పెళ్ళి అయిపోద్ది. చర్చికి రండి, మీరు లేస్తారు మంచంలో ఉంటే. ఇది కాదు రక్షణ, అది భౌతికమైనటువంటి రక్షణ. ఈ లోకాల వరకే ఆయన్ని విశ్వసించి హృదయంలో చేర్చుకోవడం వరకే. ఆయన చేర్చుకున్న తర్వాత ఇంకా వీటి గురించి ఆలోచన చేయకూడదు. మనం వీటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఇంకా తగ్గలేదు, ఇంకా రాలేదు, ఇంకా సంతానం కలగలేదు, ఇంకా మాకు అప్పులు తీరలేదు. ఇది బాహ్యమైనటువంటి క్రియలు, కార్యాలు, అంతర్కార్యాలు ఉంటాయి. అవి జరగాల. శుభవార్త అది మనం చెప్పకుండానే అనేక మందికి తెలుపుపడాల. ఏంటా శుభవార్త? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మొదటి వచనం నుంచి మనం 8వ వచనం వరకు చదువుతాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ
విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించినో ఆ ఉపదేశమును ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున అక్కడ అవుతాం. ఆయన సువార్త ఏం చెప్పాడు? నేను చెప్పాను సువార్త అని కొరింథీయులకి సంఘానికి చెప్తున్నాడు. నేను చెప్పింది మీరు విశ్వాసం ద్వారానే మీరు రక్షణ పొందుతారు. ఏంటి అంటే ఎలా పొందుతారు అంటే క్రీస్తు యేసు క్రీస్తును నమ్మిన ఎడల. ఆయన ఎందుకని ఆయన నమ్మాలి? ఆయన క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. లేఖనాల ప్రకారం యెషయా గ్రంథంలో రాసి ఉంటాయి లేఖనాలన్నీ కూడా. ఆ ప్రకారంగా ఏం రాశాడు అని అంటే మృతి పొందుతాడు, సెలవుకు అప్పగించబడతాడు, చనిపోతాడు, పాతి పెట్టబడతాడు, మూడవ దినాన్ని తిరిగి లేస్తాడు. ఇవి లేఖనాల్లో రాసి పెట్టారు. కాబట్టి ఆ మాటలన్నీ కూడా జరిగాయి. అందుకు మేమే సాక్షులమే. ఇదిగో మన కోసం చనిపోయాడు ఆయన అని చెప్పడం సువార్త. అదే సువార్త. మన కోసం యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు, మృతి పొందాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి మూడవ దినాన్ని తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు. నాకు అనేక మాటలు తెలియపరుస్తున్నాడు. ఆయన కుడిపార్శ్వం ముందు, తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చొని మరొక ఆదరణకర్తని మన దగ్గరికి పంపించాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఆ మాటల వలన ఆదరణ పొందండి. ఆ మాటల వలన మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, రక్షింపబడతారు మీరు అని పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి చెప్తూ ఏమంటాడంటే 5వ వచనంలో ఆయన కేఫాకును తరువాత 12 కనపడేను. అటు వెంబట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మధ్య కనపడేను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి తరువాత ఆయన యాకోబును తర్వాత అపొస్తలులకందరికీ కనపడెను. అందరికీ గడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనపడెను. నాకు కనపడ్డాడయా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. యాకోబుకి కనిపించాడయా, అపొస్తలులకు కనిపించాడయా, అందరికి కనిపించాడయా. చిన్న చిన్నగా అకాలం, కాలం కాదు ఇది, కాలం కాని కాలములో నాకు కూడా కనిపించాడు. అంటే ఆయన కనిపించడానికి రోజులు కావవి, కనిపించే రోజులు కావు. ఎందుకంటే పరిశుద్ధత లేదు లోకంలో. ఎక్కడ చూసినా అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నటువంటి లోకంలో అకాలమందు పుట్టిన నాకు కూడా కనిపించాడు, నాకు కూడా దర్శనం ఇచ్చాడు, నాతో మాట్లాడాడు. అయ్యా నేను కూడా చూశానయ్యా. ఆయన దేవుడు బిడ్డలారా, పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు కూడా ఈ కాలంలో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిజంగా కాలం కాని కాలం ఇది. కాలం కాని కాలంలో అంజూరపు చెట్టు ఆడ కాయలు లేవు, పచ్చగా ఆకులైతే ఉన్నాయి. అలా ఉంది లోకం. ప్రతి మనుష్యుడు అలాగ జీవిస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డ. పచ్చగా ఉన్నాడే కానీ కాయలు లేవు, ఆత్మ ఫలాలు లేవు. లేనటువంటి చెట్టులాగా మానవుడు జీవిస్తున్నాడంట. ఇది అకాలము అన్నాడు.
కాలమందున్న నాకు కూడా కనిపించాడు ఆయన. ఇప్పుడు మనకు కూడా కనిపిస్తున్నాడు ఆయన. కనిపిస్తున్నాడంటే కంటికి కనిపిస్తున్నాడా? హృదయానికి గోచరిస్తున్నాడు ఆయన. మన హృదయంలో ఆయన మనకు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం. అందుకే ఆయన పాదాల దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసిన దానికి సమాధానాన్ని పొందుకుంటున్నాం. పొందుకొని రెట్టింపు ఉత్సాహంతో మళ్ళా మనం ఏం చేస్తున్నామంటే లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు నాకు అడిగింది ఇచ్చాడు, నేను పొందుకున్నాను, అన్ని విధాలుగా దేవుడు నన్ను ఘనపరుస్తున్నాడు, నాకు వచ్చిన ప్రతి శ్రమ ఇరుకు ఇబ్బందుల్లో ఆదుకుంటున్నాడు అని చెప్పుకుంటూ ఇంకా మరింత లోపడాల్సిన పని పోగొట్టుకొని మరింత లోకంలోకి మానవుడు వెళ్ళిపోతున్నాడంట. దేవుడు లోకాచల వైపు పరిగెత్తుతూ ఆ దేవాది దేవుని యొక్క సువార్తని బాప్టిజం పొందుకొని కూడా వ్యర్థపరుచుకుంటున్నారు అనేక మంది బిడ్డలు. దేవుడు ఆ సువార్తని నేను ప్రకటించా, మీరు విశ్వాసంతో మీరు పొందుకున్నారు. అప్పుడు కనిపించాడు, ఇప్పుడు కూడా కనిపిస్తున్నాడు, నాకు కూడా కనిపించాడు ఆయన. ఆ విషయం నేను మీతో చెప్పాను అని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో కూడా చెప్తున్నాడు. అవును, ఆయన పుట్టాడు, కన్య మరియ గర్భమున పుట్టాడు, 33 సంవత్సరాలు జీవించాడు. అటు తర్వాత పాపిష్టి మనుషుల చేతికి అప్పగిప్పబడి కలవరి శిలువ మీద బలియాగం చేసి సాయంత్రం 3 గంటల వేళ చనిపోయి ఆ తర్వాత పాతి పెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచి అనేక మందికి కనిపించాడు. ఆ దినాల్లో మగ్దలేని మరియ, పౌలు, అలాగే యోహాను అందరికీ కనిపించాడు ఆయన. తిరిగి మళ్ళీ 500 మందికి పైగా శిష్యులకు అందరికీ కనిపించాడు. అందరికీ కనిపించి వాళ్ళతో మాట్లాడాడు. దేవుడు బిడ్డ నేనున్నాను, నేను చెప్పిన మాట నిజం అని అందరికీ చెప్తే ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మేడ మీద గదిలో చేరి దేవుడిని స్తుతించడం, దేవుడిని కనపరచడం మొదలుపెట్టారు. తెలుసుకున్నారు ఆయన. తెలుసుకొని యథార్థమైనటువంటి జీవితం నడుస్తూ విశ్వాసంలో ఎదుగుతూ మహిమ కార్యాలు జరిగిస్తూ వాళ్ళు బలమైన సాక్షులుగా ఈ భూమి మీద ఉన్నారు. దేవుడికి ఇప్పటికి కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పౌలు, శీల, యోహాను, యాకోబు 12 మంది శిష్యులు, ఆఖరాకి ఇస్కరియోతు యోధ, ఆయన పేరు కూడా ఉంది అందులో. ఆయన ఎటువంటి వాడైనా ఆయన పేరు కూడా రాయించి పెట్టాడు. ఇలాగ ఉండవాకండి మీరు. కొంతమంది మంచోళ్ళని చూపిస్తున్నాడు, కొంతమంది చెడ్డోళ్ళని చూపిస్తున్నాడు. మంచోళ్ళు ఎదిగినట్టుగా మీరు కూడా ఎదగండి అంటున్నాడు. చెడ్డోళ్ళని చూపించి ఆ రకంగా మీరు ఉండవాకండి అని కూడా చెప్తున్నాడు. వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూడండి ఎలాంటి శిక్షలు పొందుకున్నారో. కాబట్టి ఆ మార్గాలు వద్దు, సత్యమైన సజీవమైన నా మార్గంలో నడవండి, నేనే మార్గం మీకు. గత వారం చూసాం, ప్రార్థనలు, యాచనలు, హోమాలు, బలియాగాలు చేశాడు. కాబట్టి నా మార్గంలో మీరు నడిచినప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ప్రభువులు వారు సర్వలోకానికి వెళ్ళి చెప్పండి మాట. నమ్మినోడు రక్షింపబడతాడు, నమ్మకపోతే శిక్ష వాడికే. పాతాళానికి వెళ్ళి గుండెలు బాదుకుంటాడు, వాడికి ఇవ్వవలసిన శిక్ష వాడికి పడుతుందని ప్రభువులు వారు తెల్లముగా ఈ మార్క్స్ వార్తలో చెప్పాడు. ఈ మాట ఇక్కడ మార్క్స్ వార్తలో చెప్పాడు. ఇంకా చాలా స్వార్థలో చెప్పాడు. యోహాను స్వార్థ ప్రకటన గ్రంథంలో అయితే అన్ని మొత్తం విడమని చెప్పేశాడు. ఏం జరగబోతుందో కూడా, ఏం జరగబోతుందో, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో కూడా చెప్పాడు. వేదన కలుగుతాయన్నాడు. ఒకరి మీదకి ఒకరు మనుషులకి ప్రేమ ఉండదన్నాడు. ప్రేమే ఉండదంట. ఒకరంటే ఒకరికి పడదు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, భార్య భర్తలు ఇలాంటివి ప్రేమలు తగ్గిపోతాయన్నాడు. తల్లిదండ్రుల మీద ప్రేమలు పోతాయి. ఎక్కడో ఉంటారు వాళ్ళు, వెళ్ళిపోయి బాగా చదువుకొని వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటే ఎక్కడో ఉంటారు ఊళ్ళలో. ఇక్కడ వీళ్ళకి బాగా లేకుండా వస్తే డబ్బు పంపిస్తారు, కానీ వీళ్ళకి దిక్కు మొక్కు లేదు. ఎవరు చూస్తారో ఏదో. మా షాప్కి వచ్చిన వాళ్ళు చాలా మంది వస్తుంటారు, భార్య భర్త వాళ్ళిద్దరే వస్తారు. ఇప్పుడు కూడా చెప్పాను మీకు, ప్రేమలు ఎక్కడి? డబ్బు 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 సంపాదన, డబ్బు సంపాదన. ఈ లోకం డబ్బు కాదు కదా. డబ్బు ఉండేవాడు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా ఆ రాజ్యం పొందుకోవాలంటే ఏం చేయాలంటే డబ్బు వదిలిపెట్టేసిరా, పేదవాళ్ళకి పనిచేసిరా అంటే, పోయా పో,
అంత సంపాదించింది వాళ్ళకి ఇవ్వడానికి నా డబ్బు కావాలా? వాళ్ళు కష్టపడి పని చేసుకోలేరు వాళ్ళ నా డబ్బు ఎందుకు నేను వాళ్ళకి ఎవరో అంటే ఆ ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు. జక్కయ్య చెప్పాడు అమ్మ, జక్కయ్య నువ్వు చేసిన తప్పు, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు. అవునయ్యా, అట్టయితే నేను సరిదిద్దపడతా, నేను మార్చుకుంటానయ్యా నా పద్ధతి అని. జక్కయ్య ఏం బాప్టిజం తీసుకోవాలి. జక్కయ్య యేసు ప్రభు కాలంలో ఆయన బాప్టిజం తీసుకోవాలి. జక్కయ్య మార్చుకున్నాడు. ఆయనే బాప్టిజం తీసుకోవాలి. అక్కడ బాప్టిజాలు ఇచ్చినట్టుగా జక్కయ్య పోయి ప్రభువు నమ్మి బాప్టిజం తీసుకొని ఆయన చేసినట్టుగా లేదు. అక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో దేవుని బిడ్డ మార్చుకున్నాడు అంతే. తన హృదయాన్ని ఎప్పుడైతే మార్చుకోగలిగాడో వెంటనే ప్రభు అన్నారు, ఇతను కూడా నీతిపరుడే, ఇతను కూడా అబ్రహాం సంతానమే, ఇతను కూడా దేవుని రాజ్య వారసుడే. బాప్టిజం ఏం లేదే అక్కడ. బాప్టిజం తీసుకున్నట్టుగా రాయలేదే. జక్కయ్య బాప్టిజం తీసుకున్నట్టుగా లేదా. బాప్టిజం దేనికంటే ఈ లోకానికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు జక్కయ్యతో మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల ఆయనతో కూడా వచ్చిన వాళ్ళు అంతా తిరిగేవాళ్ళు. ఆయన ఆహారం అన్నీ తయారు చేస్తే అన్నీ కలుగును దాకా అంటే కలిగితే ఆ ఆహారం కోసం భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళే చాలా మంది. అందుకనే జక్కయ్య చూసి ఈయన పాపి, వీడు అట్టంటోడు, వీడు ఇట్టంటోడు, వీడి దగ్గరికి వెళ్తున్నాడు ఏం యేసు ప్రభు అన్న. కాబట్టి జక్కయ్య కడుక్కున్నాడు, తన హృదయాన్ని కడుక్కున్నాడు, పరిశుద్ధతని కొనుక్కున్నాడు. ఆయన పరిశుద్ధత ప్రభు దగ్గర తన హృదయాన్ని ఇచ్చి వెంటనే రక్షింపబడ్డాడు. రక్షణ మార్గంలో ఇతను కూడా అబ్రహాం సంతానమే, నీతిమంతుల సంతానమే. దేవుని బిడ్డగా కేవలం బాప్టిజం తీసుకుని ఏం పనులు అయ్యాయా అని అంటాం మనం. బాప్టిజం తీసుకుని ఏం పనులు అంటే కడుక్కున్న తర్వాత మళ్ళీ ఏం పనులు అయ్యాయి. కడుక్కున్న తర్వాత అంతే, ఇంక కడిగినట్టే ఉండాలి. బయట నుంచి వస్తాం, ఉదయం నుంచి పని చేసి వస్తాం, పని చేసి వచ్చి చక్కగా ఇంట్లో స్నానం చేస్తాం. మళ్ళీ అయ్యే బట్టలు వేసుకుంటామా? ఏ బట్టలు వేసుకుంటాం? ఉతికినే వేసుకుంటాం, అంతే కదా, ఉతికినే వేసుకుంటాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఉతికినే వేసుకోవట్లా, అవి ఎందుకులే అట్లా వేసుకోవడం అని మళ్ళీ అయ్యే వేసుకుంటున్నాం, విడిచిపెట్టేసి వేసుకుంటున్నాం. అంటే బాప్టిజం తీసుకున్నామే కానీ ఆ పద్ధతులు, ఆ అలవాట్లు అవన్నీ మనం మార్చుకోవాలి. అంటే ఏమి లాభం? ఇంక ఏమి నమ్మినట్టు దేవుణ్ణి, ఏమి విశ్వసించినట్టు దేవుణ్ణి? విశ్వసించి కడుక్కున్నామని చెప్పుకుంటున్నామే కానీ ఏం చేసినట్టు మనం? దేవుని బిడ్డలారా, ఈసారి మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు మాత్రమే రక్షణ అంట, వాళ్ళకి మాత్రమే ఆత్మీయ రక్షణ అంట, లేకపోతే లేదంట. ఆలోచన చేసుకుందాం. మనమే పరీక్ష చేయరు ఎవరు మనల్ని. ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మాత్రమే మనల్ని పరీక్ష కూర్చోబెడతాడు. ఆయన ఒక్కడే శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయనైతే మనకు కనపడకుండా మనల్ని హెచ్చరిస్తూ, గద్దిస్తూ, మన భుజం తట్టి నడిపిస్తూ, కనపడకుండానే అన్ని కార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆత్మదేవుడు మనతో మాట్లాడాడు ఎప్పుడన్నా? మాట్లాడాడా? ఎవరితోన్నా? ఆత్మదేవుడు మాట్లాడాడా ఎవరితోన్నా? ఎవరితో మాట్లాడాడు? ఎప్పుడు ఎవరినో ఉంటే మనతో మాట్లాడాలి రోజు ఇక్కడ. మరి చెప్పలేమి, మనతో ఆయనే కదా మాట్లాడుతున్నాడు, ఆత్మదేవుడే కదా. నేను మాట్లాడుతున్నానా? నాకేమి రాదే, నేనేం రాసుకురాలేదే. ఇక్కడ అన్ని వస్తే ఏమేమి చెప్పాలా, నేను రాసుకురాలి, కొన్ని మాత్రమే సూచనగా అంతే. రెఫరెన్స్లు ఒక్కటే రాస్తాం, మిగతాదంతా నేను రాయను. మాకు తెలియదు, మేము అప్పగించుకుంటామని. ఎవరైనా సరే ఆత్మని అప్పగించుకున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఆ ఆలోచన మనకి రావాలి. దేవా, నీ సేవకు నేను కూడా పనికిచ్చేటట్టు నన్ను వాడుకోయ్యా అంటే ఆయన వాడుకుంటాడు. మొట్టమొదట పెద్ద మందిరంలో
పెద్ద మందిరానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇన్ని సంఘాలు లేవు, ఒక సంఘమే. ఆ సంఘంలో రాజన్న గారికి కొద్ది రోజులు బాగలేకుండా వచ్చింది. అప్పుడు మొదటి ఆరాధన రత్నాసన్ గారిని తీసుకోమనేవాడు. రత్నాసన్ గారు తీసుకునేవాడు మొదటి ఆరాధన అరగంట. మొట్టమొదటి ఆరాధన వర్తమానం. ఆ వర్తమానం అయిపోయిన తర్వాత అందరూ ఆరాధన చేసేవాడు. చెప్పిన వాక్యానికి తగినట్టుగా ఆరాధన చేయాలి. ఏదేదో చేసేది కాదు ఆరాధన. ఈరోజు ప్రభు ఆత్మదేవుడు మా మధ్యకి ఏం మాటలు తీసుకొచ్చాడు, దానికి తగినట్టుగా నేనున్నానా లేనా సరి చూసుకొని ఆరాధన చేయాలి. అది ఏ రోజుకి ఆ రోజే, ఏ వారానికి ఆ వారమే సరి చూసుకొని చేయడమే ఆరాధన. ఏదో ఎప్పుడుదో ఏదో జరిగిపోయింది చెప్పకూడదు. ఇప్పుడు 3 రోజులు అన్నం తింటామా మనం? ఇప్పుడు 3 రోజులు అన్నం తింటామా? తినమా? పెద్దగా చెప్పండి, అందరూ చెప్పండి. దేనికి వాసన వస్తుందా? పళ్ళు ఉన్నాయి, వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం. అవి తింటామా తినమా? అయ్యేందుకు తింటాము, ఎందుకు తినము? వాటి లక్షణం అది, వీటి లక్షణం ఇది. వాసన వచ్చి పొగుడు కొట్టుకొని పోయి చూడటానికే భయంకరంగా ఉండదు. మనం తినం వాటిని. దేని తింటాము అంటే పళ్ళు అనుకోండి, అవేమి ఉండవు. కుళ్ళిపోతే పారేస్తాం తప్పితే బాగుండే పండుని మనం తింటాం. ఒక రోజైనా 2 రోజులు. కాబట్టి మనము జరిగిపోయిన కార్యాలని మళ్ళీ మనము అవే పనులు చేస్తూ ఉంటే ఆత్మదేవుడు మనతో మాట్లాడినప్పుడు మళ్ళా మనం చేయొచ్చా చేయకూడదా? ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురించి నువ్వు ఊరికే చెప్తా ఉంటావు, అందరికీ చెప్తా ఉంటారు. కొరియర్ సర్వీస్ పనిచేస్తుంటారు. కొరియర్ వాళ్ళు ఏం చేస్తారు? కొరియర్ వాళ్ళు అయ్యా ఏం చేస్తావు? డెలివరీ ఇస్తావు. ఏం డెలివరీ ఇస్తావు? కొరియర్ ఇస్తావు. ఏమి ఇస్తావు? ఎక్కడి నుంచి వస్తాయ్యా? ఏరే ఊరి నుంచి వస్తాయి. ఆ ఊరాళ్ళకి ఏంటంటే తీసుకొని వస్తాం, అంతే కదా. అట్లా కాకుండా కొరియర్ సర్వీస్ చేస్తుంటారు ఇక్కడ. ఇంకా కొంతమంది ఉంటారు కొరియర్ సర్వీస్. ఆడంటారు, అక్క బాగున్నా, అన్న బాగున్నా, బాగున్నాన్నయ్యా. నీకు తెలుసా? ఏం తెలిసేది? ఏదైనా వనంలో జరిగిన సంగతి నీకు తెలుసా? ఏదైనా వనంలో ఏం జరిగిందయ్యా? అవి చెప్పుకుంటారా? అవి చెప్పుకోరు. ఆడా వాళ్ళిద్దరు రారా? వాళ్ళిద్దరూ ఏమన్నా నాకు చెప్పుకోవచ్చు. చెప్పమే అట్టగా మోసుకెళ్తుంటారు కొంతమంది. అది దేవుడు ఏమంటాడంటే, అట్ట చెప్పబాక, దేవుడు చూసుకుంటాడులే వాళ్ళ సంగతి, మనసులో నువ్వు ఉంచుకో, దేవుడు చూసుకుంటాడు ఆ సంగతి అని మనల్ని హెచ్చరిస్తాడు. దేవుడు హెచ్చరిస్తాడు. నీకు ఇంకా శక్తి వస్తే వాడి గురించి ప్రార్థన చేయి. నీకు తెలిస్తే నువ్వు ఇంకోళ్ళకి చెప్పకాక ఇంకో ఏం చేయాలి దాన్ని? బాధపడు వాడి గురించి. అయ్యో, లేకపోతే ఇంకొక విధానం ఎవరైతే బాధలు పడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ గురించి తెలిసింది ఇంకోళ్ళు చెప్పగాక నువ్వు విను, వాళ్ళ గురించి ప్రార్థన చేయి. పశ్చాత్తాపంతో చేయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. 3 దినవాక నీకు అంత బాధ కలిగితే వాళ్ళ గురించి, అప్పుడు దేవుడు కూడా ఆ ప్రార్థనను అంగీకరించి సమాధానం దయచేస్తాడు. దేవుడు ఇది ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొరియర్ సర్వీస్ చేయబాకండి అని. ఇప్పుడు చేస్తామా చేయమా? మనం చేస్తామా చేయమా? మళ్ళా ఏందండి? చేస్తామా చేయమా? నువ్వు చేస్తావు లేదు, నువ్వు ఇంటికి ఉద్యోగం మీకే వేస్తావు. నిన్ను కాదు, మామూలుగా సంగతి. నాకు
కొరియర్ కాదు, వస్తువుల కొరియర్ కాదు, ఇది మాటల కొరియర్. ఏం కొరియరా? మాటల కొరియర్. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అంటే అదే ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నా ఒకటే కాదు, చాలా చిన్న విషయం ఇది, ఇంకా చాలా ఉంటాయి. బైబిల్లో జరిగే సంగతులన్నీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఏమేం జరిగినాయో, అక్కడ వాళ్ళకి దేవుడు ఏ శిక్ష వేశాడో, ఒకవేళ మనం కూడా ఇక్కడ చేస్తే కడుక్కున్నాం అని చెప్పుకుంటూ మనం కూడా అవే చేస్తూ ఉంటే దేవుడు మళ్ళీ మనకి ఏ శిక్ష వేస్తాడో అన్ని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఏం పడాలి? జాగ్రత్త పడతామా లేదా? కొంతమంది పడతాం, కొంతమంది తేలిగ్గా తీసుకుంటాం. ఏముందిలే, మామూలే కదా, చేయడం లేదు, చేయడం లే. ఏమైంది? విగ్రహాలు పూజ చేస్తున్నారు, వాళ్ళకేమే చూడు డబ్బు. ప్రసాదాలు తింటున్నారు, వాళ్ళకేమే డబ్బు. మేము కూడా తింటే ఏమవుతుంది, ప్రసాదం తింటాం అని అనుకుంటామా? మనం అనుకుంటామా? అనుకోం కదా. ఆయన తప్పు. మేము తినవమ్మా, మేము తినవు, ప్రసాదం తినవు. లోపల ఉండే కార్యాలు మాత్రం మనం చేస్తాం, ప్రసాదాలు మాత్రం తినము. పొలమేని చేసేస్తుంటాము. ఇదొక్కటే మనకు తెలుసుకుంటాం, ప్రసాదం తినకూడదు అని తెలుసు. వాళ్ళు చేసే పనులని మనం చేసేస్తున్నాం. అది చేయకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నా. అట్లాగే ఉంటే బాప్టిజం పొందుకున్నా కూడా, నువ్వు నీళ్ళలో మునిగినా కూడా వేస్ట్, వ్యర్థం అది అంటున్నాడు. జక్కయ్య మార్చుకున్నాడు, నీళ్ళలో కడగబడ్డా, తన హృదయాన్ని మార్చుకున్నాడు. లోకం కోసమే నీళ్ళలో కడగబడ్డాం. అమ్మో బాప్టిజం తీసుకున్నాడయ్యో, వాడు కూడాను, ఆయన కూడా బాప్టిజం తీసుకున్నాడు, ఈయన కూడా బాప్టిజం తీసుకున్నాడయ్యో, చర్చికి వెళ్తారా వాళ్ళు అని లోకం దృష్టిలో కలవడం కోసమే. కానీ యథార్థంగా జక్కయ్య చేసినటువంటి హృదయ అర్పణ అది గొప్ప విషయం. దేవుడు అది ఉండాలి మనలో. దేవుడు అందుకే అనేక మందిని మన దృష్టికి తీసుకొని వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇదిగో నువ్వు ఎలాగున్నావు అని అంటూ ఉంటాడు. అదే ఆయన మనకి ఇచ్చేటువంటి గొప్ప సువార్త, మత్తయి సువార్త 25 వచ్చాయి. సువార్త అధ్యాయం
ఆ సంగతులన్నీ వాళ్ళు విని ఆచరించాలన్నాడు. ఇప్పుడు జక్కయ్య బాప్టిజం తీసుకున్న నీళ్ళలో కడగబడ్డా చెప్పాడు ప్రభులు వారు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చినది రా అన్నాడు. దిగాడు, వచ్చాడు ఇంట్లోకి. ఆయన ఎక్కడ బాప్టిజం ఇచ్చినట్టుగా అక్కడ లేదు. కానీ నేను మీకు ఏ ఏ మాటలు బోధించినో ఆజ్ఞలు చెప్పిద్దో అవన్నిటిని కూడా మీరు చెయ్యాలి అని చెప్పండి. ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని కైకొనవలనని వారికి బోధించుడి, వారికి చెప్పండి. కాబట్టి ప్రభులు వారికి ఏం చెప్పారో అవన్నీ చెప్పమన్నాడు. ఇవ్వండి, నీళ్ళలో కడగండి వాళ్ళని. ప్రభు చెప్పిన మాటలు కూడా చెప్పండి, అవన్నీ ఆజ్ఞ ఆచరించాలి వాళ్ళు. ఆ తర్వాత బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని. సదాకాలం నేను మీతో ఉంటాను. మీరు బాప్టిజం ఇవ్వండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారిని కడగండి, పరిశుద్ధపరచండి. ఒప్పుకుంటారు. ఎందరైతే తను ఒప్పుకొందరో వారందరికీ దేవుని బిడ్డలయ్యే అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం ఒప్పుకున్నాం, నీళ్ళలో కడగబడ్డాం. ఇప్పుడు దేవుడి మాటలు వింటున్నాం. ఆ ప్రకారంగా ఆచరిస్తున్నామా లేదా? ఆచరిస్తేనే పరలోక రాజ్య వారసులం దేవుని బిడ్డ. ఆచరించకపోతే లేదు. కడుక్కున్నాం అన్న దానికి మాటకి వేస్ట్, వ్యర్థమని. కాబట్టి ప్రభువులు వారు చెప్పిన ప్రతి మాటని మనం ఆచరించండి అంటున్నాడు. అంతే, మెలకువగా ఉండండి అన్నాడు. 10 మంది కన్యకల గురించి చెప్పాడు. వాళ్ళంతా కూడా 10 మంది వెళ్ళారయ్యా పెళ్లికి, 5 మంది నూనె తీసుకెళ్లారు, 5 మంది నూనె తీసుకెళ్లేదు. వాళ్ళు జాగ్రత్త పడండి, మీరు కూడాను. వాళ్ళు నెట్టివైపడ్డారు. వాళ్ళకి జ్ఞానం ఉంది. ప్రభు పరిచయకి వెళ్ళేటప్పుడు జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు ప్రభుతో కూడా ఉన్నారు. రక్షింపబడి మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనకి జ్ఞానం కావాలి. మనం ఆయనతో కూడా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? కడుక్కున్న తర్వాత దేవుని మాట వినపడుతుంది. విన్నప్పుడు ఆ మాట ప్రకారం మనం ఉంటున్నామా లేదా అని మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డారు, ఆలోచన చేసుకోకపోతే ఎట్లాగా? మనకి వేస్ట్ కదా. మనం బాప్టిజం తీసుకున్నాం అన్న మాటకి వేస్ట్ కదా, అది దండగే కదా, వృధాగా అయిపోతుంది కదా. కాబట్టి మనము ప్రభు చెప్పిన ప్రతి మాటని మనం వేదిక వేసుకుని ఆయనతో కూడా ఉండడానికి, ఆయనతో కూడా నడవడానికి, ఆయనతో కూడా తండ్రి కుటుంబాల మంది కూర్చుని ఉండడానికి ఈ భూమి మీదే మనకి సిద్ధపాటు కావాలి. ఏం కావాలి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. నిత్య జీవం పొందుకునేదానికే, మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. విశ్వాసముంచి వాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడు. విశ్వాసం ఉంచాలి ఆయన మీద. విశ్వాసం అంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడమే విశ్వాసం. ఆయన ఏం చెప్పాడో ఆ మాట ప్రకారంగా నడుచుకోవడమే. బాప్టిజం తీసుకున్నాం, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడమే. నడుచుకుంటున్నామా లేదా? ఆ తర్వాత 19వ వచనంలో ఏమంటాడంటే 17వ వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చింది తీర్పులు తీర్చడానికి కాదు. ఆయన వచ్చింది మనల్ని రక్షించబడడానికి. ఆయన తీసుకొచ్చాడు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది మనం రక్షించి తీసుకుపోవడానికే వచ్చారు. అందుకనే ఆయన ఏమంటాడంటే కుమారుని మీద విశ్వాసం ఉంచండి, మీరు నిత్య జీవం పొందుకుంటారు, నశింపరు. ఏ విధంగా చూసినా మీకు మేలే జరుగుతుంది ఆయన నమ్ముకుంటే అని అంటూ 19వ వాడు దేవుని అన్నియ కుమారుని నమ్ముకుంటూ విశ్వాసం
చేస్తున్నారో వాళ్ళకి అంతకు ముందే తీర్పు తీర్చేశాడు. అందుకే పాతాళానికి ఏర్పాటు చేయబడిన వారు చాలా మంది ఉన్నారండి దేవుడు. అయితే ఆ గుంపులో నుంచి, పాతాళానికి జారిపోయే గుంపులో నుంచి దేవుడు మనల్ని సపరేట్గా తీసేసుకున్నాడు. అక్కడి నుంచి తీసాడు. అక్కడి నుంచి ఆ గుంపులో నుంచి మనల్ని తీసి పక్కన పెట్టి ఎక్కడ పెట్టాడంటే మందిరంలో పెట్టాడు. ఎక్కడైతే ఆయన నామం ఉంచబడుతుందో, బలిపీఠం కట్టబడుతుందో అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు. ఆయన కూర్చోబెట్టినాడు. గమ్ముగా ఉంటున్నాడు అంటే లేదు. 19వ వచనం, ఎలుగు లొంగడానికి వచ్చను కానీ చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా. అబ్బా, ఇది తమ క్రియలు చెడ్డవి. అందుకనే దేవుడు మంచి చెప్తుంటే మనం చెడ్డకి అలవాటు పడిపోయాం కాబట్టి ఆ చెప్పే మాటలు మనకి చాలా వెగటుగా ఉంటాయి. ఎట్లుంటాయి? ఏంటి చెప్తున్నాడు ఇలా అనేటట్టుగా ఉంటాయి దేవుని మాటలు. మనం అదే రాస్తాడు, మనం చెడ్డోళ్ళం కాబట్టి ఆయన మంచి మాటలు మనకి చెడ్డగా అనిపిస్తాయి. ఏమనిపిస్తాయి? టీవీ చూడొద్దు, టీవీ సీరియల్స్ చూడొద్దు అని చెప్పామా లేదా? చెప్పానా? ఏమో నాకు గుర్తులేదు. టీవీ సీరియల్స్ చూస్తున్నారా? నిజంగా ఒప్పుకోండి ఎవరో ఇంకా చేయలేకపోలేదులే. నిజంగా సీరియల్స్ ఇంకా చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది అంటే సువార్తలు పోయాలనిపిస్తుంది, ఏంది కొరియర్ సర్వీస్ చేయాలనిపిస్తుంది. ఆ సీరియల్ అక్క ఏందక్క అటు చేశాడు వాడా బంధుడక్క, వాడు కాదు మనమే దుర్మార్గులు. దేవుడు మాట వినకుండా వాళ్ళని దుర్మార్గులు చేసి మనం దుర్మార్గులు అయిపోతాం. ఒక్కొక్కటి సీరియల్లో ఒక్కొక్కటి చూపిస్తుంటారంట. అది చూసి వీళ్ళు నేర్చుకుంటారు, హృదయంలోకి వెళ్ళిపోద్ది. ఆ విధంగా తమ కుటుంబాల్లో చేస్తూ ఉంటారు. అందుకే అవి చూడొద్దు అన్నాడు. ఒక పెట్టి ఏం పెట్టిదా? మొన్నసారి చెప్పా, ఏం పెట్టా? అదాము హవాలు పెట్టా. అదే ఏం పెట్టి చెప్పాను? ఏం పెట్టాయా? ఏంది? ఏదేని పెట్టి ఏం పెట్టా? ఏముంది దీంట్లో? ఏదేంలో ఏముంది? పండు ఉంది. పండు మంచి చెడులు తెలిపే పండు. ఆ ఏదేని వనంలో ఉండే పెట్టే ఇది పండు. ఇదేం చేస్తుంది? మంచి చెడు. కాబట్టి ఏదేనిలో ఉండే పెట్టి మనకు కావాలా వద్దా? 2 కిలోమీటర్లు వెళ్తారు వెనక్కి, మర్చిపోయి వచ్చాము సెల్ ఫోన్. ఇంతకుముందు కూడా చెప్పా, ఒక ఆమె ఫోన్ చేసింది, మనం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేసింది. ఆయన వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు. సార్ అన్నాడు. ఏయ్యా సార్, మా అమ్మగారు ఫోన్ మీ షాప్లో పెట్టొచ్చింది సార్ అన్నాడు. ఏమా ఇక్కడ ఏం ఫోన్ లేవు, ఎవరు పెట్టలేదండి. పెట్టొచ్చింది సార్, మాట్లాడుతూ ఉండింది, మాట్లాడుతూ వచ్చింది, ఆడే పెట్టేసి వచ్చేసింది, చూడండి ఎత్తకండి అంగడి అన్నాడు. అయ్యా లేదయ్యా, నువ్వు వస్తే సీసీ కెమెరా ఉంది, దాంట్లో చూపిస్తాను. మీ అమ్మ ఫోన్తో బయటకు వెళ్ళిందా, ఫోన్ లేకుండా బయటకు వెళ్ళిందా నువ్వు చూస్తావు నువ్వు అంటే, చూడండి సార్ ఒకసారి, ఏంది మీరు వాటి మాట్లాడుతున్నారు అన్నాడు. అంతలోకి వాళ్ళ అమ్మ తీసుకున్నారు. అయ్యా అన్న చూడన్నా ఒకరో నా పెట్టొచ్చానన్నా అని. లేదమ్మా ఇక్కడ పెట్టలేదు, నువ్వు వెళ్ళిపోయావు, మాట్లాడావు, వెళ్ళిపోయావు, ఎక్కడ పెట్టుకున్నారో మీరే చూసుకోండి అంటే, సరే ఉండన్నా మేము వస్తున్నాము షాప్ దగ్గరికి అని. సరే రాండి అన్న. వెంటనే మళ్ళీ 2 నిమిషాలు ఆగి మళ్ళీ ఫోన్ వచ్చింది. అయ్యా క్షమించయ్యా. నేను ఎందుకమ్మా క్షమించేది అన్నా. అయ్యా మా వాడు ఇచ్చాను ఫోనా, బండి డిక్కీలో వేసేసాడా, మర్చిపోయాము మేమా, ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఇంట్లోకి వెళ్ళిపోయాము, డిక్కీలో ఫోన్ పెట్టి, ఇంట్లో పోయి చూసుకుంటే లేదు, ఇంటి ఎందుకుంటుంది డిక్కీలో పెట్టి. మళ్ళీ సారీ అంట. మళ్ళీ దాన్ని వాళ్ళు చేసే పనులు నన్నే తిట్టడం, వాళ్ళు చేసే పనులకు మళ్ళీ సారీ చెప్పడం. ఆ పెట్టి కోసం పాపం అవస్థలు పడ్డారు. సెల్ ఫోన్లు
ఇంతకుముందు వస్తున్నాయి బాగా, ముందు మంచి ఫోన్లు వచ్చేటి. ఎందుకంటే కీప్యాడ్ నొక్కినట్టుగా క్యాలిక్యులేటర్ నొక్కుకుంటానే, అట్లాంటివి బాగుండి అప్పుడు. ఇప్పుడు వచ్చే ఏంది, పిల్లోడికి ఇస్తే అంటాడు, ఇచ్చామనుకో చిన్న పిల్లకాయలు, పుట్టేవాడు కూడా ఇచ్చామనుకో, పుట్టినాడు అంటుంటాడు, సెల్ ఫోన్ చేతిలో పెట్టు ఏడు పగటేస్తాడు. నాకు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఏదేది పెట్టి అట్లా చేస్తుంది, అందరినీ ఏం చేస్తుందా అట్లా చేస్తుంది. కాబట్టి ఏ విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ విషయంలో చాలా జాగ్రత్త పడాలి, సరిదిద్దుకోవాలి. ఇది చేసేది నువ్వు చేసే తప్పు అని దేవుడు మనతో చెప్పినప్పుడు వెంటనే ప్రభు ఈ మాట మాట్లాడాడు కాబట్టి నేను ఒప్పుకున్నాను ఆయన దగ్గర పాత జీవితాన్ని వదిలిపెట్టేస్తానని, కాబట్టి ఇప్పుడు వదిలిపెట్టేస్తా అని మనము పశ్చాత్తాపడమే మనకి ఒక ఆశీర్వాదానికి ఒక మెట్టు మనం పైకేసుకున్నట్టు లెక్క. హల్లెలూయా. ఒక మెట్టు ఎక్కాం అందుకునేదానికి, ఆశీర్వాదం అందుకునేదానికి ఒక మెట్టు పైకి ఎక్కాం. మనం పైన అక్కడ ఉంది ఆశీర్వాదం, ఇక్కడ ఎక్కుతున్నాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు దాన్ని అడిగేసుకున్నాం, తీసేసుకొని మనం దాని వైపు చూడకుండా పశ్చాత్తాపడి ఏ పని అయితే దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నావో ఆ పని నేను ఇది చేయను అని తీర్మానం చేసుకుంటావో అప్పుడే ఒక మెట్టు నువ్వు పైకి ఎక్కినట్టు, ఆశీర్వాదం అందుకునేటట్టు. ఒక్కొక్క మెట్టు ఎక్కిపోయి ఆశీర్వాదాలు అందుకోవాలి దేవుడు మనకు ఇచ్చినట్టు. మనకు కనపడదు, ఎన్ని మెట్ల కనపడి తెలియదు మనకి, కానీ ఎక్కుతూ ఉంటే దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క ఆశీర్వాదం. కానీ లోకం వైపు చూసి ఒక్కొక్క మెట్టుకి మనం ఎక్కేవంటే అంతకుముందు పరమ పద సోపాన పట్టం అని ఉండేది, తెలుసా? అది ఏంటది? పాము నిచ్చినంట. అది పెద్దోళ్ళు ఎట్లా చేసి పెట్టారో కానీ అది ఒక మంచి, అది అని ఆడతారు. దాని గురించి డబ్బులు పెట్టుకొని అవి పెట్టుకుని ఆడతారు, మోసం అదంతా. కానీ దాన్ని రచించినటువంటి విధానం మాత్రం మంచిదే. నువ్వు ఎట్లా పోతున్నావో జాగ్రత్తగా పో, నువ్వు నిశ్చిత లెక్కుతావు, దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. జాగ్రత్త రాకపోతే పాము నోట్లో పడిపోతావు, నీ జీవితం పతనం అయిపోయి కింద పాతాళానికి వస్తుందని ఒక సూచనమైనటువంటి అది పటం. అది కాబట్టి మనం వెళ్ళే ప్రతి పాట, ప్రతి మాట, ప్రతి చోటు మనకి ఆశీర్వాదం కనుక ఉంటుందా లేకపోతే మనని పాతాళానికి దారి చేస్తుందా? ఆశీర్వాదం అందుకునేదానికి మనకి తోడ్పాటు అవుతుందా? ఆయన నమ్మాము, ఇప్పుడు నమ్మి వదిలిపెట్టేసుకోవాలా? అనేక కార్యాలు వదిలిపెడుతున్నామా లేదా? ఆశీర్వాదాలు అందుకునేదానికి మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా అని ఆలోచన చేసుకోవద్దు. అలా లేకపోతే లేవు, మనకి ఆశీర్వాదాలు లేవు. ఈ ఆగస్టు వస్తూ ఉంది. ఏంది ఆగస్టుకు నిర్వచనం? ఏంది ఆగస్టు మాసం అంటే? ఆగస్టు మాసం అంటే ఏంది? ఇది చెప్తున్నారు, చెప్పండి పెద్దగా. స్వతంత్రం వచ్చింది మనకి. ఏమొచ్చింది? ఇంగ్లీష్ వారి ఏలుబడిలో వచ్చి మళ్ళా మనమే పరిపాలించుకునే నెల రాబోతోంది. అదే ఆగస్టు మాసం, వచ్చే మాసం. కాబట్టి విడుదల పొందుకోవాలి మనం. ఈ చివరి మాసంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వారం పరిశుద్ధాత్మ దేవుడు వదిలిచేసుకోండి, రాబోయేది ఆగస్టు మాసం. స్వతంత్రం వచ్చింది మీకు. స్కూల్లో పిల్లకాయలకి చాక్లెట్లు ఇచ్చినట్టుగా నేను కూడా మీకు ఆశీర్వాదాలతో నింపబోతున్నా. హల్లెలూయా. ఎవరైతే వదిలిచేసుకుంటారో, బానిస సంఖ్యల నుంచి విడుదల పొందుకుంటారో వాళ్ళందరికీ ఆగస్టు మాసంలో చాక్లెట్లు పిల్లలకి ఇచ్చినట్టుగా దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది యథార్థం, దేవుడు పెట్టారు. అనే మాటే, నా మాట కాదు. కాబట్టి మనం ఏ ఆశీర్వాదాలు రాబోయే ఆగస్టు మాసంలో విడుదల కోసం మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా అని ఆలోచించాలి. ఒక్కొక్క మాట మనల్ని విడుదల చేయాలి. ప్రభు మాట, ఒక మాట మనం వింటే మనకు విడుదల పొందుకోవాలి మనం దాని నుంచి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ చివరి పరిశుద్ధ దినము నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? మొట్టమొదటి ఏం మాట్లాడాడు? బాప్టిజం తీసుకోమన్నాడా? వద్దన్నాడు. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? తీసుకున్న తర్వాత తొట్లో ముంచుతారు. తీసుకున్న తర్వాత ఏం చేయాలయా?
సబ్బుతో తుడుచుకొని ఏదో కొట్టేసుకోవాలా, అదే చెప్పాడా? బాప్టిజం తీసుకున్న తర్వాత ఏం చేయాలంట? వార్త ప్రకటించాలా? మనం ఏం చదివాం? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నమ్మి బాప్టిజం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ మాటలు మాట్లాడుతున్నా అవన్నీ వాళ్ళకి బోధించుడి, వాళ్ళకి చెప్పండి అన్నాడు. అవి చెయ్యాలి మనం. ప్రభువుల వారు ఏ మాటలు మనకు చెప్పాడో అవన్నీ మనం చెయ్యాలి. ఇప్పుడు బాప్టిజం తీసుకున్నావా లేదా? బాప్టిజం తీసుకున్న వాళ్ళు అని తీసుకున్న వాళ్ళందరూ చెయ్యొద్దండి, ఒకసారి చెయ్యత్తాలి. బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ చెయ్యత్తాలి, బాగా ఎత్తాలి. ఒక్కొక్కరు సగం సగం కాదు. మంచిది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని మాటలు మనం వింటున్నామా లేదా? దేవుని మాటలు మనం వింటున్నామా లేదా? వింటున్నామన్నాడు చేతులు ఎత్తండి. దేవుని మాటలు వింటున్నామన్నాడు చేతులు ఎత్తండి. మంచిది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆచరిస్తున్నావా లేదా? ఇప్పుడు ఆచరిస్తున్నావా లేదా? ఈ మాట చేయొద్దండి. ఆచరిస్తున్నావా లేదా మాట లేదా? ఏదే పక్కరు అంటే లోన్ స్టార్ అంటే అక్కడ తెచ్చి లోన్ స్టార్ ఒక్కరే వెళ్ళేవాడు. లోన్ స్టార్ ఒక్కరే వెళ్ళేవాడు. దానికే లోన్ స్టార్ అని పెట్టేద్దాన్ని. కానీ ఇప్పుడు వేల మంది వస్తున్నారు కాబట్టి ఒక్కరే ఎత్తారు. మనకు కూడా లోన్ స్టార్ జ్ఞానంగా ఆచరించాలి కదా. ఆచరించకపోతే తీసుకున్న బాప్టిజానికి ఏం లాభం? ఆయన మనతో మాట్లాడుతుండగా ఏం లాభం చెప్పండి? ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనం ఆత్మీయ ఆశీర్వాదం మనం పొందుకోవాలి. అది పొందుకోవాలి మనం గట్టిగా. పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నామో అప్పుడే యేసుక్రీస్తు ప్రభువు వారికి పరిశుద్ధాత్మ వారి ఏందే పరిశుద్ధాత్మ ప్రభువు వారి మీదకి వచ్చింది. యోహాని గారు మన మీద కూడా వచ్చిందంట. మనకు తెలియదు, అంత మనకు కనపడదు. ఆయన మాత్రమే కనపడింది. అందరి మీదకి వస్తుంది ఆత్మ. ఇంకా నుంచి నేను దేవుడు పెట్టని, దేవుడు చెప్పినట్టుగా వింటాను అనేటువంటి అది ప్రతి ఒక్కరి మీదకి వాళ్తుందంట ఆత్మ. కానీ ఆత్మ మనతో మన దగ్గరకు వచ్చిన ఆత్మ మనతో మాట్లాడుతుంటే నెట్టివేయకూడదు. నెట్టివేయకూడదు. ఆత్మ మనతో మాట్లాడుతుంటే మనం ఏం చేయాలి? పిల్లలకి ఏదైనా కావాలనుకో, పిల్లలకి ఏదైనా కావాలనుకో, వాడు బిస్కెట్ కోసం ఏడుస్తున్నాడు అనుకో, బిస్కెట్ కోసం ఏడుస్తున్నాడు. మనం ఎత్తుకుపోయి ఈ బాటిల్ ఇచ్చామనుకో, వాడు ఏం చేస్తాడు? చేతికి తీసుకొని వేస్తాడు. ఇస్సిని ఎందుకేస్తాడు వాడు అడిగి తీయలేదు. ఆత్మ మనతో మాట్లాడుతునేటప్పుడు మనము కూడా ఏం చేయాలంటే, మనం కూడా ఏదైతే వ్యతిరేకంగా మనతో మాట్లాడుతున్నాడో ఆత్మ మన మీదకి వారి మనతో చెప్తూ ఉన్నాడో, మనం చేసే పనులకు వ్యతిరేకంగా చెప్తున్నాడో అవన్నీ కూడా మనం కూడా తీసేసుకోవాలి. అదే మాట వినడం అంటే. వింటున్నామా లేదా అని మనమే ఆలోచన చేసుకున్నాం. దేవుడి మాట వింటూ ఉంటే ఆశీర్వాదాల గని మన ఇంట్లో ఉండినట్టే లెక్క. హల్లెలూయా. అలా లేదనుకో మనం ఏం తవ్వుకోలేము. గనులు అంటే తవ్వుతూ ఉంటారు. అబ్రకం గనులు అంటారు. అబ్రకం తవ్వుతుంది. అది ఎలక్ట్రికల్ పరికరాలకు అన్ని ఉపయోగపడతాయి. అబ్రకం అనేది రకరకాలు గనులు వస్తాయి. బంగారు గనులు ఉంటాయి. తొమ్మితే బంగారు వస్తూ ఉంటుంది లోపల నుంచి. వెళ్తా ఉంటే బంగారు గనుల్లో బంగారు వస్తూ ఉంటుంది. రకరకాలు ఉన్నాయి గనులు. రకరకాల దగ్గర భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి. అవన్నీ కనుక్కుంటారు శాస్త్రజ్ఞులు. పరిశోధనలు చేస్తారు. పరిశోధనలు చేసి వాటిని కనుక్కొని, ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గది ఉంది, ఇది తవ్వుకుంటే ఈ వస్తువులు బయటపడతాయి అని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు అక్కడ తవ్వుతారు. తవ్వి అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చుకుంటారు. ఇప్పుడు మన గృహాల్లో కూడా నమ్మి బాప్టిజం పొందిన వారికి దేవుడు కూడా ఒక గనిని ఇచ్చాడా లేదా? ఇది ఒక గని.
తవ్వుకుంటా ఉంటే ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇది ఎంతమంది తవ్వుతున్నారో అయితే నాకు తెలియదు. ఎంతమంది తవ్వుతున్నారో ఆ గనిని ఎంతమంది చదువుతున్నారు బైబిల్? మళ్ళా వచ్చాడు అంటారా? మంచిది, దేవునికి స్తోత్రం. మీరంతా గనులు తవ్వుకున్నట్టే లెక్క. ఒక మాట మనం చదువుకున్నప్పుడు ఆ మాట ప్రకారంగా దేవుడు ఈరోజు ఈ మాట మాట్లాడిన తోటి అని 1కి 3 నుంచి 5 సార్లు చదవాలి. వచనం ఎన్నిసార్లు చదవాలి? 3 నుంచి 5 సార్లు చదువుకోవాలి. చదివినప్పుడు అక్కడ ఉండే సంఘటనలన్నీ దేవుడు బయలుపరుస్తాడు మనకి. అప్పుడు మన జీవితంలో ఈ జరిగిన సంఘటన మనకేం నేర్పిస్తుంది అని నేర్చుకోవాలి. నేర్చుకుని ఆ విధంగా నడుచుకోవాలి. అదే ప్రభువు వారు చెప్పింది. తండ్రి ఏం చెప్పాడో నేను ఈ లోకంలో చెప్పాను, అది మీకు చెప్పాను, మీరెళ్ళి అందరికీ చెప్పండి అని. శిష్యులుగా చేయండి, అందరినీ నా శిష్యులుగా చేయండి. కాబట్టి ఆత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటే మనకి రక్షణ దొరికిందా దొరకలేదా? రక్షణ దొరికిందా దొరకలేదా? మనకి సంతోషకరమైనటువంటి దినాలా కాదా? అదన్నా చెప్పండి. మనకి సంతోషకరమైనటువంటి దినమా కాదా? అదా? లూకాసు వార్తలో చెప్పాడుగా, లోకానికి ఒక ఆయన వస్తున్నాడు, మీకంతా సంతోషకరమే ఇంకా అని చెప్పాడు కదా. మరి ఇప్పుడు మనకంతా సంతోషకరమే, ఎందుకంటే దేవుడి మాట మనతో మాట్లాడుతుంటే మనకు తదిద్దపడతా ఉంటే మనకంతా సంతోషమే రాబోయే రోజు. హల్లెలూయా. ఆయన మాటలు వింటే, బాప్టిజం తీసుకున్న మనం అందరం ఆయన మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకుంటే రాబోయే రోజుల్లో ఆగస్టు మాసంలో అంతా కూడా మనకు విడుదల చేసి దేవుడు మనల్ని ఇంకా బలపరిచి నడిపిస్తాడు. దేవుడు ఆయన చెప్పిన మాట మనం వినాలి. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించవలను, నిన్న వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాళ్ళు చేసిన తప్పులుంటే ఆయన చెప్పకూడదు. వాళ్ళ మీద పోయి ఇతరులు చెప్పకూడదు. పెట్టుకో, నిన్న వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఏ కష్టంలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ బాధ గురించి, ఆ ఇబ్బందుల గురించి వాళ్ళకి తీసినైనా నువ్వు ప్రార్థన చేయి. ఉపవాసం ఉండు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రతిరోజు కొండకి వెళ్ళేవాడు. ఒలీవల కొండకి, గెత్సేమనే కొండకి వెళ్ళేవాడు. ఆయన ఎందుకు వెళ్ళేవాడు? రాత్రి పూట రోజు రాత్రి వెళ్ళేది, పొద్దున్న దాకా ప్రార్థన చేసేవాడు అంట, నిద్ర మేలుకొని. ఆయనకి ఏం అవసరం ఉంది? ఏం అవసరం అండి ఆయనకి? డబ్బు కోసమా, ఉద్యోగం కోసమా, వ్యాపారం కోసమా, లేకపోతే నష్టాలు వచ్చినాయా వ్యాపారంలో ఏమన్నా? మన కోసమే కదా ఆయన వెళ్ళింది, మన కోసమే కదా ప్రార్థన చేసింది, మనల్ని రక్షించడానికే కదా ఆయన ప్రార్థనలో కూర్చుంది. కాబట్టి మనం ఎందుకు ఆయన మాట వినకుండా మనకు నచ్చినట్లుగా జీవించాలి? ఆయనకి నచ్చినట్లుగా జీవిస్తే మనకు ఆశీర్వాదాలు, పరలోకపు ఆశీర్వాదాలు అంటే మనం ఈ భూమి మీద పొందుకుంటాం. ఈ లోకం ఆశీర్వాదాలు కాదండి. అవి ఏముంది, 4 రోజులు ఉంటాయి, పోతాయి. మనం వెళ్తూ ఉంటే మనతో రావాలి. నీకు ఉద్యోగం వచ్చిందండి, మంచి ఉద్యోగం, కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, ప్రార్థన చేస్తా ఉంటే ఉపవాసం ఉండి నువ్వు కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. కలెక్టర్ ఉద్యోగం వస్తే మధ్యలో నువ్వు చనిపోతావు, యాక్సిడెంట్ అయ్యి. ఆ ఉద్యోగం నీతో కూడా వస్తుందా? ఆ ఉద్యోగం నీతో కూడా వస్తుందా? ఆ ఊరికి కలెక్టర్గా ఉన్నావు, అయ్యా కలెక్టర్ గారు చచ్చిపోయారు, ఈ ఊరికి కలెక్టర్ వద్దు అంటారా? ఏమంటారు? ఏమంటారు? మళ్ళీ ఇంకొక కలెక్టర్ని పెట్టుకుంటామయ్యా అంటారు. అంతే కదా? ఇంకొక కలెక్టర్ని పెట్టుకుంటారు. మన పోతే ఇంకొక కలెక్టర్ వస్తాడు. కాబట్టి కలెక్టర్ ఉద్యోగమో లేకపోతే ఇంకోటో అది కాదు ఈ లోకానికి సంబంధించి మనం అడగాల్సింది. నిజంగా ఆత్మీయ సంపద అడగాలి, ఐశ్వర్యం, మహిమైశ్వర్యం అడగాలి. అది అడగాలి మనం దేవుడు. దానికి అయ్యా ఆ పర్మిషన్ అయ్యా అని మనం అడిగితే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు దేవుడు. మరి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మావు, బాప్టిజం తీసుకున్నావు, మరి ఆయన మాటలు వింటున్నావు, నడుచుకుంటున్నావా లేదా అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఆరాధన అదే
అదే ఆరాధన. ప్రశ్నిస్తున్నాడు ఆయన మనల్ని, ఎలాగున్నావు నా బిడ్డ అని అడుగుతున్నాడు. ఏం చెప్తావో నువ్వే చెప్పు. నీ దేవుడితో నువ్వేం చెప్పుకుంటావో చెప్పండి, ఆయన వింటాడు. ఆ తదుపరి ఆయన నీకేమి ఇవ్వాలో అవన్నీ ఇస్తాడు. ఏమి ఇవ్వాలో అవన్నీ ఇస్తాడు ఆయన. అదే ఆరాధన, అర్పణ. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిని ఆరాధిద్దాం. మగవారు మొట్టమొదటి పురుషులు, తర్వాత స్త్రీ. అయ్యా, ఈరోజు నాతో మాట్లాడావయ్యా, నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడును అన్నావు. నేనైతే నిన్ను నమ్మాను, బాప్టిజం కూడా తీసుకున్నాను. ఆ తర్వాత నువ్వు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు చెప్పినట్టుగా నడుచుకోమని చెప్పావు, కానీ ఆ విషయంలో నేను తొట్టుపాటు కలిగి ఉన్నానయ్యా. వాడు యథార్థంగా ఉంటే మంచిదే, అదే చెప్పు. తొట్టుపాటు కలిగి ఉంటే అదే చెప్పు. తడబడుతూ ఉంటే అదే చెప్పు. ఏదైతే చేస్తున్నావో అదే చెప్పు దేవుడికి. నువ్వు దేవుడు మాత్రమే, మీ ఇద్దరే ఉన్నారు, ఇతరులు ఎవరు లేరు. వాళ్ళని చూడొద్దు. మనుషులు ఎవరు మనుషుల్ని రక్షించలేరు, మనుషులు ఎవరు మనుషుల్ని కాపాడలేరు, మనుషులు ఎవరు ఎవరిని ఏ స్థితికి తీసుకురాలేరు. దేవుడు మాత్రమే, ఆత్మదేవుడు మాత్రమే మనల్ని పరీక్ష చేయించి మనల్ని మార్పించి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళేది ఆయన పని అది. కాబట్టి నిజంగా నువ్వు ఎలా ఉన్నావు దేవుని చెప్పు. ఏం కాదు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు నువ్వు అనుకోవద్దు. మనుషుల మధ్యలో ఆయన గురించి చెప్పి మన గురించి మనం చెప్పుకుంటే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు మనకి. కాబట్టి చెప్పుకో, ఏ విధంగా పక్కన అయిపోయావో, లేకపోతే ఏ విధంగా ఆశీర్వాదంతో ఉన్నావో చెప్పుకో. దేవుడు ఒట్టొట్టి మాటలు చెప్పబా, ఒట్టొట్టి మాటలు చెప్పబా. మనకి మనుషులు ఎవరు మెచ్చుకోబడలే, మనుషుల సంగతి పక్కన పెట్టి యథార్థంగా దేవుడు ఏం మాట్లాడాడో ఆ విషయాన్ని గురించి దేవుడు చెప్పాడు. అదే ఆ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో, అయ్యా నా వాడు కాదయ్యా, వాడు యథార్థంగా చెప్పుకునేసింది. ఏసైతో చెప్పుకునేసింది, నేను వాడు కాదయ్యా, నాకు ఐదో వాడయ్యా, ఏం చేసేదయ్యా, ఏదో చెప్పుకునేది మొత్తానికి. పాప ఆ స్త్రీ, సమరయ స్త్రీ వెంటనే రక్షణ పొందుకుని నన్ను విడిచిపెట్టేసింది. పాప నేను వద్దయ్యా, నాకు ఆయన నేనయ్యా, నువ్వు మాట్లాడవయ్యా అని చెప్పుకునింది. వెంటనే పగల కొట్టేసింది, క్రియలో దేవుని తృప్తిపరిచింది. వెంటనే ఆయన ఈ తెలియని ఆహారం ఇక్కడ ఉంది అని శిష్యులకు చెప్పగలిగాడు. అంటే కారణం ఆ స్త్రీ యొక్క హృదయంలో ప్రభువుని చేర్చుకున్న విధానం. ఇప్పుడు మనం కూడా చేర్చుకుందాం, మరి దేవుని కృపకు పాత్రలు అవుదాం, దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. బాప్టిజం తీసుకున్నాం, ఆయన మాటలు వింటున్నాం, ఆ మాటల ప్రకారంగా జీవించి దేవునికి వారసులుగా స్థిరపరచబడి తర్వాత సువార్తను మనం ప్రకటిద్దాం. అనేక మంది రక్షణ కోసం ప్రార్థనలో మనం గుర్తు చేసుకోవాలి. నశించిపోయే ఆత్మని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అన్నీ చచ్చిన వాళ్ళు అంటే, వాళ్ళందరూ చచ్చిన వాళ్ళు అంటే ఎవరు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరు? ఆత్మీయంగా మామూలు వాళ్ళు కాదు. చచ్చిపోయిన వాళ్ళు చూస్తే నువ్వు భయం, నువ్వు బాలే వాడికి. చాలా మంది వాడు చచ్చిపోయిన వాళ్ళు మాకు భయం. ఏం చేస్తాను? చచ్చిపోయిన ఏం చేస్తాడు? బతుకున్నాడు చూసి భయపడు, చచ్చినోడు చూసి ఏం భయపడతావు? చనిపోయిన వాళ్ళని చూసి ఏం భయపడతావు? ఏం చేస్తారు వాళ్ళు? చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు చేస్తారా? వాళ్ళని చూసి ఎందుకు భయపడతాము? బతుకునే వాడిని చూసి భయపడు. ఏమైనా చేస్తాడేమో, కర్ర తీసుకుపోతాడో, రాయి తీసుకుపోతాడో, లేకపోతే ఏమేమి చెప్తాడో నీ మీద సాకులు. బతుకునేవాడు చూసి భయపడ్డాను ఆయన. చచ్చిపోయినవాడు చూసి ఏం భయపడతావు? అమ్మో, తాకాలంటే భయం. మా తాత చనిపోయాడు ఒకసారి. మా తాత అంటే మా చిన్న అమ్మమ్మ, రెండో అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఆయన చనిపోయాడు. బంధువులు అందరూ వచ్చేస్తున్నారు, చుట్టుపక్కలందరూ ఆయన పెట్టేస్తున్నారు. అక్కడ వాళ్ళ కొడుకులందరూ కూర్చున్నారు, నలుగురు పోకతా ఉంటారు. గడ్డాలని గుళ్ళు సొంతంగా తీసేయాలంట, మేసాలకి గడ్డాలని తీసేయాలంటే ఏమో దిగిపోతే పూడ్చిపెడితే కాదు కట్ల మీద పెట్టేసి నిప్పండిస్తే కాదా? గడ్డలు తీయకుండా పెట్టేస్తున్నారు. ఆయన అయ్యవారు వచ్చాడు, మంత్రాలు చదువుతున్నారు. పాడికి కర్రలు తీసుకొచ్చేసి ఎవరన్నీ పెట్టేస్తున్నాడు. ఊరు బాల కట్టడానికి, ఆయన ఎత్తుకోపోవడానికి, కట్టడానికి వాళ్ళ ఆచారం ప్రకారంగా ఊరు బాల సరే అయ్యా
ఏది మా చెప్తాం మేము ఈ పిట్టోడు అయిపోతే నువ్వు ఈ పిట్టోడువే ఏదో పట్టింటోడు ఎవడు ఈ పింటోడు పట్టింటోడు ఇప్పుడు ఆయన ఇద్దరు ముగ్గురికి చెప్పా అంటే ఆయన అంతా చేసేస్తున్నాడు కష్టాలు తీసుకోపోవాలని టైం అయిపోతుంది కదా అంటే ఏ ఊరు రాలేదండి, ఊరు రాలేదు. ఇంకేం చేసిందే నేను ప్రభు నమ్ముకోవాలా పోయా, రెడీ అయిపోయా. నేను ఎక్కడికి పోయినా సరే అట్లాంటి విషయాలు నేను చక్కను వాళ్ళని తీసి భయపడ్డాను. చచ్చిపోయాడు ఈ సేపటి కట్లు కడితే ఎత్తుకుపోయేదా కట్లు కట్టాడు. ఏమవుతుందమ్మా ఏమవుతాయి అవి వెంటనే కట్లు తీసేసి పేరు చేసి కట్లు వారు తెచ్చుంటారు తాళ్ళు టెక్కాయి తాళ్ళు తీసుకొని కట్టేసేసి అంతా చేసేస్తే అప్పుడు ఒక్కొక్కడు అట్ట కాదు నాకు తెలుసు. దాని నుంచి రాకుండా ఇప్పుడు వచ్చి నాకు చెప్తున్నావు నువ్వు అట్ట కాదనే ఇందాక నుంచి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాను. నాకేం భయం. ఇందాక నుంచి ఏం చేస్తున్నావా చెప్పాను కదా టైం అయిపోతుంది అంటే మీరు ఎవరో ఒకరంటే ఇప్పుడు వచ్చి అట్ట కాదు ఇంత కాదని చెప్తున్నావే ఎట్ట కట్టలే కట్టండి ఎట్ట కట్టండి. ఇప్పుడు వాడిని చూసి ఇంకోడు ఇప్పుడు భయం పోయింది అనమాట. ఏమంటే ఆ దెయ్యం ఉంటే ముందు వాడి పేరు వాడిని కదా పట్టుకుంటుంది. నేను వెనక నుంచి అన్నట్లే అన్నట్టు మాట ఏమో ఆలోచన చచ్చిపోయిన చేసి భయపడతాను. బతుకుంటే వాళ్ళని చూసి భయపడాలి. ఏమైనా చేస్తానేమో మనుషులను చూసి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చూస్తే మనకెందుకు భయం? ఎందుకు భయపడాలంటే ఆయన చేస్తున్న పని, ఆయన చెప్పిన పని బాప్టిజం తీసుకున్నా నేను. ఇప్పుడు దేవునిలో ఎదుగుతున్నా నేను. ఆయన చెప్తున్నాడు నేను చేస్తున్నా లేదా దానికి భయపడాలి. భయపడు దేవుడి దగ్గర వాళ్ళని చేసి ఇలా చేసి భయపడబాలి. ఇప్పుడు అదే చెప్పుకో నువ్వు. అయ్యా నువ్వేమో చెప్తున్నావు నేనేమో చేయట్లేదు అందుకే నేను చూస్తే భయం వేస్తున్నాయా. ఏదైనా మనవడు సిగ్గుపడి వెళ్ళిపోయాడు ఆదాము. నిన్ను చూడాలంటే నీతో మాట్లాడాలంటే సిగ్గుపడ్డాడు. అంజూరపు ఆకులు కట్టుకుని వెళ్ళాడు లోపలికి. చెట్టు సాటు దాక్కున్నాడంట. కట్టుకున్నాడు కదా ఆకులు, అంజూరపు ఆకులు కట్టుకున్నాడు కదా. పండు తినేసాడు. వద్దన్న మాట విన్నాడు, తినేసాడు. పండు వద్దు అని చెప్పి చేసాడు. పండు తినేసాడు. చూసుకున్నాడు, దిగంబర అయిపోయాడు. ఇప్పుడు కనపడతా ఉంది. అంతకుందాక ఏం ఆపించరా ఇప్పుడు దిగంబరత్వం కనపడుతున్నాయి. ఇట్టయిపోయాను నేను అనుకుంటు గమ్ము పరిగెత్తాడు. ఎట్టొచ్చిందో ఆ జ్ఞానం. అంజూరపు చెట్టు ఆకులు తీసుకున్నాడు. అంజూరపు ఆకులేనా మాతపాకులా అరిటాకులా ఏమాకులా అవి తీసుకున్నాడు. అవి ముందు వెనక మొత్తం రౌండ్ కట్టేసుకున్నాడేమో. ఎట్ట కట్టుకున్నాడో రాసుకున్నాడా కట్టుకున్నాడు కదా. ఇంకెళ్ళొచ్చు కదా ఎదురుగుండా. కట్టుకున్నాడు, ఆకులు కట్టుకున్నాడు. దేవుడికి ఎదురుగుండా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళకూడదా? ఇది కట్టుకున్నాడు కదా ఇప్పుడు వెళ్ళొచ్చుగా. వెళ్ళలా అయినా కూడా సిగ్గే. వెనకాల దాక్కున్నాడు. దాక్కున్నాడు. అదమ్మా ఇక్కడ ఉండాలి. నేను చెట్టు సాటును ఎందుకు వెళ్ళావు? నా ముందు నా కళ్ళకు వచ్చావు కదా. నేను తినొద్దన్న పండు తిన్నావా? అయ్యా తినేసాను అయ్యా, తప్పు చేశానయ్యా అని చెప్పడంలే. నువ్వు నా కోసం చేసావు. ఈ స్త్రీ ఇచ్చిందా? నేను తిన్నా. ఏమ్మా నువ్వు ఇచ్చావా పండు? ఇచ్చానయ్యా. ఎందుకు ఇచ్చావు? ఎందుకు తిన్నాను? ఇదిగో బాబు చెప్పింది తినమని. నేను చెప్పాక ముందుగానే చస్తానని. మీరు ఎందుకు తిన్నారు? మీరు దేవుడు చెప్తుంటాడు చస్తారు మీరని. అయినా మనం చేస్తూనే ఉంటాం దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు. దేవుడు బాప్టిజం తీసుకున్నా, దేవుడి మాట వింటున్నా చస్తానే ఉంటాం మనం ప్రతిరోజు. దేవుడి మాట వినబడ్డా యథార్థం. లోకము అలాగా, లోకంలో ఉండే అధికారి మనల్ని అలాగా ఆవహించి లాక్కుంటున్నాడు ఆకర్షణ శక్తితో. మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. దేవుడు మంచి చేస్తున్నట్టుగా ఫీలింగ్ తెప్పిస్తాడు. ఆ తర్వాత చిన్నగా ఊపిలో ఒక ఆయన వాడిని ఎట్టైనా సరే వాడికి బాప్టిజం ఇప్పించాలి అనుకున్నాడు. వాడు పేకాటకు పోయి కూర్చుంటున్నాడు. ఇప్పుడు చెప్పే మీకు పేకాటకు పోయి కూర్చుంటున్నాడు. వాడు పోతే వాడితో కూడా వెళ్ళి రే రారా పాదాం తెచ్చికి అంటానే ఉన్నాడు. పేక సరి ఏం చెప్తున్నాడా అంటానే ఉన్నాడు. వాడేసి చీట్లు ప్యాకెట్ సరి చూస్తానే ఉన్నాడు. వాడు ఏం చేసి అంటే రే అదే కూడదురా ఇది వెయ్యాలా. ఎందుకంటే కొంతకాలం ఓడితే చేరాడు కదా. వీడు కూడా పోయి
వాడి కోసం ప్రార్థన చేయి నువ్వు ముందు. వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టుకోడు కూర్చుంటే వాళ్ళలో కలిసిపోతాం. ముందు ప్రార్థన చేయి. అక్కడికి వెళ్ళాలా వద్దా దేవుడు నీకు చెప్తాడు. దేవుడు బిడ్డారా, మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి సువార్త చెప్పాలో, ఎవరికి బోధించాలో దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే యోనాకు చెప్పాడు, అక్షరులు పోయి చెప్పుకోవాలి, నేనే పట్టణానికి వంటే ఆయన పోవాలి. దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. మనకి బాప్టిజం తీసుకున్నాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనకి బాప్టిజం ఇచ్చారు. తర్వాత దేవుడు మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విన్న మనం అభివృద్ధి చెందుతున్నాం. ఇప్పుడు అభివృద్ధి చెంది శిష్యులుగా మారిన మనం అనేక మందిని శిష్యులుగా చేయడానికి లోకంలో ఉండే వారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోవాలి. మనకు నచ్చినట్లుగా మనం ఆడిపోతాం, ఆడిపోతాం అంటే వాడు బొట్లు పెట్టి పంపిస్తాం. బొట్టు పెట్టుకో, మేము కూడా వస్తాం చర్చికి. నువ్వు వచ్చావు మా దగ్గరికి, మేము కూడా వస్తాం చర్చికి. అయితే నువ్వు బొట్టు పెట్టుకో, మేము కూడా రేపు చర్చికి వస్తాం. వద్దేది, నువ్వు నీ దేవుడి దగ్గరికి రమ్మన్నావు, వస్తావు. నువ్వు మా దేవుడి దగ్గరికి కూడా రావాలి కదా. అదే కదా ప్రేమ అంటే. ఇంకెవరు బొట్లు పెట్టు, ఇంకో ప్రసాద్, ఇంకోటి తిను, మేము కూడా మీ చర్చికి వస్తాం, మీ మాటలు వింటాం అని చెప్తారు వాళ్ళు. మనం పోయే దగ్గరికి అట్టా ఉంటుంది. ప్రార్థన చేసుకోకుండా, మనం దేవుడి మాటలు వినకుండా, ఆచరించకుండా, వింటూ ఆచరించకుండా మనం వెళ్తే సువార్త చెప్పాలని పోతే మనకి ఆశ ఉంటుంది సువార్త చెప్పాలని. కానీ శక్తిగా ఉందా? లోపల విశ్వాసము, ఓర్పు, సహనము, గట్టి, శిరస్త్రాణము, దేవుని వాక్యం అనే ఖడ్గం అన్నీ ఉండాలి మన దగ్గర. అన్నీ ఉంటే సువార్తకి వెళ్తే అది ఫలిస్తుంది. దేవుని ఊరికే వెళ్ళామంటే మనం పని చేయదు. నువ్వు ఎంత పోయి చేసినా బూడిదలోకి వచ్చిన పని లేవు. ముందు మనం స్టడీ లేకుండా మనం వెళ్ళి చెప్తే ఎలాగా చెప్పండి? సరిదిద్దపడాలి. మనం దేవుడు మనతో మాట్లాడినప్పుడు తీసేసుకోవాలి మన దగ్గర. ఇంత పెద్ద పనసకాయ తెచ్చారు, టెంకాయ, గొప్ప కట్ట కుళ్ళిపోయింది. ఏం చేస్తారు దాన్ని? పారేస్తారా? అమ్మో, ఇంత పెద్ద కాయ ఇక్కడ మాత్రమే కుళ్ళిపోయింది. ఈ పక్క అంతా బాగుంది. దాన్ని ఏం చేస్తారా? కుళ్ళిపోయింది అట్లా చేస్తారు. ఇంకా కుళ్ళిపోయిందే కాకుండా దానికి కొద్దిగా ఇంకా యువతలు కూడా మంచిది కూడా కొద్దిగా కట్ చేసేస్తారు. ఆ మిగతాది వాడుకుంటారు. అట్లాగే మనలో ఉండి ఏమున్నాయో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అవన్నీ కట్ చేసుకోవాలి. మనం యోహాను సువార్తలో చెప్పినట్టుగా 15వ అధ్యాయంలో, అప్పుడే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎలా అంటాడు. మీకేది ఇష్టమో అడగండి, మీకు అన్నీ ఇస్తానండి. అవన్నీ మనలో పెట్టుకొని మనం దేవుడిని అడిగితే దేవుడు ఎట్టిస్తాడండి? నీకు ఇష్టమని అడిగితే ఇస్తాడా? ఆయనకి ఇష్టమైనవి కూడా ఇడు. నీకు ఇష్టమైనది కాదు, ఆయనకి ఇష్టమైనవి కూడా ఇవ్వడాయి. అందుకే కట్ చేసుకోవాలి. మనకి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమున్నాయో ఆయన మాటలు వింటుంటే అవన్నీ కట్ చేసుకోవాలి, తీసేసుకోవాలి. బైబిల్ చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడుతుంటే అప్పుడు తీసేసుకుంటూ రావాలి ఒక్కొక్కటి. అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఈ జూలై మాసం చివరి పరిశుద్ధ దినం నాడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట తీసేసుకొని, ఏమి ఇంకా వ్యతిరేకంగా ఉన్నాయి, నాకు వ్యతిరేకంగా ఉన్నాయి తీసేసుకో. బాప్టిజం తీసుకున్నాం, పడుకున్నాం, ఇదిగో చెక్కయ్య తీసేసాడు, అన్ని పనిచేసాడు అందరికీ. వాళ్ళ దగ్గర మెప్పు పొందుకున్నాడు. వాళ్ళంతా కూడా అమ్మో అది మాకు ఇచ్చేసాడయ్యా, మంచోడయ్యా చెక్కయ్య అనేటువంటి మాట తెచ్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళి చెప్పంగానే మంచోడైపోయాడయ్యా, ప్రభువు చాలా గొప్పడయ్యా అని మహిమ కలిగింది యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి అలాంటి కార్యం నీ ద్వారా కూడా దేవుడికి మంచి పేరు రావాలి. యేసుక్రీస్తు ప్రభువు వారికి నీ ద్వారా మంచి పేరు రావాలి. చెక్కయ్య ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రభువు. అమ్మో చెక్కయ్య ఎంత మారిపోయాడు, ఆయన మారేటట్టుగా చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారయ్యా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మార్చాడు, మనలో కూడా మార్చలేడా? మార్చలేడు, మారుతాడు. అంతా మన దగ్గరే, మన చేతిలోనే ఉంది. అది అంతా వదిలించుకునేది, లాగేసుకునేది. మన దగ్గర ఒక అలవాటు ఉంది. ఈ అలవాటుని మనం పట్టుకున్నాం. ఏం చేసాం? ఈ బాటిల్, ఇది ఒక అలవాటు. ఈ అలవాటుని మనం పట్టుకున్నామా లేదా? చెప్పండి అందరూ. అంటే మన దగ్గర ఉంది అది అలవాటు, మన దగ్గర ఉంది. ఇదేం చేయలేదు,
దాన్నే పట్టుకొని మూగులాడతా దేవా వదిలించు దేవా వదిలించు ఎడా నేను పట్టుకొని దాన్ని అట్టే పట్టుకొని దేవా వదిలించయ్యా అబ్బాయి వచ్చి ఎంత రాసిన దేవుడు ప్రభులు వారంతా వచ్చాడు లాగుతున్నాడు దాన్ని లాగుతుంటే పట్టుకొని తిన్నాను దేవా వదిలించయ్యా నేను వదిలేస్తే అప్పుడు వెళ్ళిపోతుంది ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు దాన్ని నా వెనక తట్టు ఆయన వెనక తట్టు వేసుకుంటాడు ఆ పాపాన్ని అంతా మనం కనపడకుండా నేను పట్టుకోని దాన్ని ఎంగడతాడు నువ్వు పట్టుకోండి దాన్ని వదిలించుకోవాలి మనం దేవుడు మాట విన్నప్పుడు దేవుని వ్యతిరేకమైన కార్యాలు మన దగ్గరే ఉన్నాయో వదిలించుకోవాలి భార్య చుట్టుపక్కల తీసి భార్య అప్పుడు మనం ఆశీర్వదించబడం అప్పుడు ఒక మెట్టి ఎక్కుతాం ఒక్కొక్క మెట్టి ఎక్కి దేవుడు ఒకటి అయ్యా నువ్వేమో వదిలించుకోమంటున్నావు కానీ నేను ఇంకా దాన్ని పట్టుకొని ఉన్నానయ్యా పోవడం లేదు నా దగ్గర నుంచే ఎందుకు పొందయ్యా అది బాగు ఎందుకంటే నేను పట్టుకోనుండా ఇదిగో నేను వదిలేస్తున్నానయ్యా అని ఒక గొప్ప తీర్మానం చేసుకో దేవుని దగ్గర తీర్మానం చేసుకో నేను వదిలేస్తున్నా ఇంకా దాని జోలికి పోను తీర్మానం చేసుకో ఏదో దేవునికి నచ్చని విధానం నీలో ఏముందో దేవుడు మాట్లాడుతుంటే నచ్చని విధానం ఏముందో అది ఏదైనా కానీ వదిలేయి నువ్వే పట్టుకొని దాన్ని నువ్వు రక్తంతో కడగబట్టి ఎక్కడ కడగాలైన రక్తంతో దాన్ని కడగాల పాపాన్ని కూడా అది బాగాలేదు పట్టుకోండి దేవుడు బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును వాడికి నా మాటలు తెలియజేయండి వాడు అవన్నీ వదిలించుకొని వచ్చినప్పుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాను అని ప్రభులు వారు చెప్తుంటే మనల్ని ఆరాధన కొరకు సిద్ధపరుస్తుంటే సిద్ధపడతాం ఆరాధన చేద్దాం అయ్యా లోకంలో ఉన్నాను లోకంలో జీవిస్తున్నాను అవన్నీ కలిగే ఉన్నానయ్యా బాప్తిజం తీసుకున్నానన్న మాటే కానీ నాలో ఇంకా అవన్నీ కూడా పోలేదు ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నావు అది గట్టిగా తగలడం నా హృదయానికి ఇదిగో ఈ దినాన గట్టిగా తగిలింది ప్రభు స్పష్టంగా మాట్లాడావు ప్రభు నాకుండే అలవాట్లు ఏదో నాకు తెలిసిన ఆయన వదిలిపెట్టేస్తున్నా ఇంకా నూతన మాసంలోకి అడుగు పెట్టబోతున్నాను ఈ ఆగస్టు మాసంలోకి ఆగస్టు మాసంలో ఆగస్టు 15 భారతదేశానికి విడుదల కలిగినట్టుగా నాకు కూడా విడుదల కలిగించిన ఆయన నేను విడిచిపెట్టేస్తాను ప్రభు అని ఒక తీర్మానంతో దేవునికి అర్పణ నువ్వు అందిస్తే పశ్చాత్తాప ఫలం ఆత్మీయ ఫలం దేవుడికి అందిస్తే దేవుడు తప్పకుండా ఆగ్రహించి మనల్ని దీవిస్తాడు కాబట్టి సిద్ధపడదాం ఆరాధన కొరకు సిద్ధపడదాం దేవుని కృపలో భద్రపరచబడదాం మొట్టమొదటి పురుషుల తర్వాత స్త్రీలు ఆరాధన చేయాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను మరి ఆ మూలవాక్యం మరొకసారి చదువుకొని మనం ఆరాధన వార్త 16 అధ్యాయం 15వ వచనం మాత్రమే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి వార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును దేవుడు తన లేఖనములను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన హృదయములలో ఉంచి ఆరాధన కొరకు మనల్ని సిద్ధపరచును కాక పురుషులు ఆరాధన చేస్తారు తర్వాత స్త్రీ బంగారు పాదాలకు వేలాది వందనాలు ఆరాధన